హల్లెలూయా! సమయం కాబట్టి స్టార్ట్ చేసుకుందాం. మనం కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా మీకే వేలాది వందనాలు దేవా. యేసు మాకు ఇచ్చిన గొప్ప సమయం బట్టి మీకే వందనాలు దేవా. ఈ సమయం ఇలా జూమ్ యాప్లో మేము కూడుకున్నామండి. యేసు మీ కృపలను దేవా. యేసయ్య పాస్టర్లతో వాక్యం చెప్పిన దాన్ని మేము అర్థం చేసుకుని మా సహాయం దయచేయండి దేవా. యేసయ్య వాక్యం మేము అనేక మంది చెప్పేవారికి మేము నా సహాయం దయచేయండి దేవా. యేసు మా యూత్ లైఫ్ నుంచి అనేక విషయాలు మేము ఇంకా తెలుసుకుని మా సహాయం దయచేయండి. యేసయ్య అలాగే మేము అనేక మంది బలపరిచే వారికి మనం మా సహాయం దయచేయండి దేవా. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన రాజాది రాజు యేసునకనే సాంగ్ పాడుకుందాం. అందరికి వచ్చిన సాంగ్ కాబట్టి అందరం కలిసి దేవుని ఆరాధించుకుందాం. హల్లెలూయా ఆరాధన రాజాది రాజు యేసునకే మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునకే. హల్లెలూయా ఆరాధన రాజాది రాజు యేసునకే మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునకే. చప్పట్లు కొట్టుచు పాటలు పాడుచు ఆ ప్రభుని కీర్తించెదం. నాట్యము చేయుచు ఉత్సాహధ్వనులతో స్తోత్రార్పణ చేసెదం. హల్లెలూయా ఆరాధన రాజాది రాజు యేసునకే మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునకే. హల్లెలూయా రూపింపబడక ముందే నన్ను ఎరిగితివి. నా పాదములు జారకుండా రక్షించి నడిపితివి. రూపింపబడక ముందే నన్ను ఎరిగితివి. నా పాదములు జారకుండా రక్షించి నడిపితివి. చప్పట్లు కొట్టుచు పాటలు పాడుచు ఆ ప్రభుని కీర్తించెదం. నాట్యము చేయుచు ఉత్సాహధ్వనులతో స్తోత్రార్పణ చేసెదం. హల్లెలూయా ఆరాధన రాజాది రాజు యేసునకే మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునకే. హల్లెలూయా అభిషేక వస్త్రమునిచ్చి వీరులుగా చేసితివి. అపవాది క్రియలు జయించే ప్రార్థనా శక్తినిచ్చితివి. అభిషేక వస్త్రమునిచ్చి వీరులుగా చేసితివి. అపవాది క్రియలు జయించే ప్రార్థనా శక్తినిచ్చితివి. చప్పట్లు కొట్టుచు
పాడుచు పాటలు పాడుచు ఆ ప్రభుని కీర్తించెదం. నాట్యము చేయుచు ఉత్సాహధ్వనులతో స్తోత్రార్పణ చేసెదం. హల్లెలూయా ఆరాధన రాజాధిరాజు యేసునకే, మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునకే. హల్లెలూయా. సొత్తైన జనముగా ప్రత్యేక పరిచితివి, యుగ యుగములు నీతో నివసించే భాగ్యమునిచ్చితివి. నీ సొత్తైన జనముగా ప్రత్యేక పరిచితివి, యుగ యుగములు నీతో నివసించే భాగ్యమునిచ్చితివి. చప్పట్లు కొట్టుచు పాటలు పాడుచు ఆ ప్రభుని కీర్తించెదం. నాట్యము చేయుచు ఉత్సాహధ్వనులతో స్తోత్రార్పణ చేసెదం. హల్లెలూయా ఆరాధన రాజాధిరాజు యేసునకే, మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునకే. హల్లెలూయా ఆరాధన రాజాధిరాజు యేసునకే, మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునకే. చప్పట్లు కొట్టుచు పాటలు పాడుచు ఆ ప్రభుని కీర్తించెదం. నాట్యము చేయుచు ఉత్సాహధ్వనులతో స్తోత్రార్పణ చేసెదం. చప్పట్లు కొట్టుచు పాటలు పాడుచు ఆ ప్రభుని కీర్తించెదం. నాట్యము చేయుచు ఉత్సాహధ్వనులతో స్తోత్రార్పణ చేసెదం. హల్లెలూయా ఆరాధన రాజాధిరాజు యేసునకే, మహిమయు ఘనతయు సర్వాధికారి క్రీస్తునకే. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో అందరూ కళ్ళు మూసిలాగైతే దేవుని ఆరాధించుకుందాం. ఈ సమయంలో ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో అక్కడే అందరూ కళ్ళు మూసుకుని దేవుని ఆరాధించుకుందాం. ఏసే ఈ సాయంకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఒక మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఏసే మిమ్మల్ని ఆరాధించుకునే ఒక మంచి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం తండ్రి. ఏసే బయట మాలాంటి యవనస్తులు తండ్రి ఇలాంటి సమయం లేక ఇలాంటి సమయం విలువ ఏంటో తెలియక తండ్రి ఏసే బయట అనేక మంది చుట్టుకుపోతున్నారు ప్రభా. ఏసే కానీ మమ్మల్ని మాత్రం ఈ దినాన మీ సన్నిధానంలో మీరు మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రం ప్రభా. ఏసే చర్చెస్ క్లోజ్ చేసినప్పటికీ తండ్రి ఏసే ఇలా జూమ్ యాప్ ద్వారా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి ఇచ్చిన మంచి భాగ్యాన్ని బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. ఈ సమయంలో దేవుని ఆరాధించుకుందాం, ఆయన స్తుతించుకుందాం. ఏసే నీ వంటి వారు ఎవ్వరు లేరు తండ్రి. ఏసే ఎలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు తండ్రి ఏసే మీ సజీవ రెక్కల క్రింద మేము మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు స్తోత్రం ప్రభా. ఎలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు తండ్రి మీరు మమ్మల్ని ఎప్పుడు విడవలేదు తండ్రి. దాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి, మీకు వందనాలు ప్రభా. అవును తండ్రి ఏసే మీ మాటలు కంటే మధురమైనవి తండ్రి. ఏసే మీ వాక్యము మా జీవితాలకి దీపమై ఉన్న ప్రభా. ఏసే అది మా త్రోవలకు వెలుగై ఉన్నది తండ్రి. సమ్మ దేవుని ఆరాధించుకుందాం ప్రభా. నీ మాటలు రెండంచుల ఖడ్గం తండ్రి, నీ మాటలు జీవపు ఊటలు తండ్రి. సమ్మ దేవుని స్తుతించుకున్నాం మనస్ఫూర్తంగా. ఇది దేవుని సమయం, దయచేసి ఎవరు దేవుని సమయాన్ని దొంగలించవద్దు. దేవుని మనస్ఫూర్తంగా ఈ సమయంలో మనము యేసుక్రీస్తు మాత్రమే తండ్రి. దేవుని ఆరాధించుకున్నాం, ఆయన స్తుతించుకున్నాం. యేసయ్యా నీ మాటలు దేని కంటే మధురము.
యేసయ్యా, నీ మాటలు రెండంచుల ఖడ్గము తండ్రి. అది వాక్యానికి, నీ వాక్యమే మా జీవితాలు దీపమై ఉన్నాయి ప్రభా. యేసయ్యా, మా త్రోవలకు అవును తండ్రి వెలుగై ఉన్నాయి ప్రభా. సమయంలో ఆరాధించుకున్నాం. మనం కలిసి దేవుని ఆరాధించుకున్నాం. ఈ సమయంలో యేసయ్య నీ మాటలు తేనెకంటే మధురం అని సాంగ్ పాడుకుని దేవుని ఆరాధన చేసుకుందాం. అందరికి వచ్చిన పాట కాబట్టి కలిసి పాట ట్రై చేద్దాం. అవును ప్రభు, మా కష్టములలో నష్టములలో దేవా, ఇస మా వ్యాధులలో మా వేదనలు దేవా, మేము మమ్మల్ని ఆదరించాం, మీకు వందనాలు దేవా. మేము మా టీచర్ మీరు మమ్మల్ని సరి చేసినాం, మీకు వందనాలు దేవా. అవును ప్రభు, మీ మాటలు తేనెకంటే మధురం దేవా, మీ మాటలు రెండంచుల ఖడ్గం దేవా. అవును ప్రభు, మీ మాటలు మాకు జీవపూటలు దేవా. మనం దేవుని ఆరాధించుకుందాం. యేసయ్యా, నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా, నీ మాటలు రెండంచుల ఖడ్గము. అందరం చెప్దాం, యేసయ్యా నీ మాటలు. యేసయ్యా, నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా, నీ మాటలు రెండంచుల ఖడ్గము. నీ వాక్యమే దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యమే దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. యేసయ్యా, నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా, నీ మాటలు రెండంచుల ఖడ్గము. మనస్ఫూర్తంగా యేసయ్యా నీ మాటలు యేసయ్యా, నీ మాటలు తేనె కంటే మధురము తండ్రి. తేనె కంటే మధురము. యేసయ్యా, నీ మాటలు రెండంచుల ఖడ్గము. రెండంచుల ఖడ్గము. కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో, కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో ఆదరించును, ఆదరించును, తీర్చిదిద్ది సరిచేయును, స్వస్థపరచును, దేవానెత్తును, జీవమిచ్చి నడిపించును. ఆదరించును, ఆదరించును, తీర్చిదిద్ది సరిచేయును, స్వస్థపరచును, దేవానెత్తును, జీవమిచ్చి నడిపించును. యేసయ్యా, నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా, నీ మాటలు రెండంచుల ఖడ్గము. మరికొకసారి యేసయ్యా నీ మాటలు. యేసయ్యా, నీ
మధురము. యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా నీ మాటలు జీవపు ఊటలు, జీవపు ఊటలు. అవును ప్రభా, మనం దేవుని ఆనందించుకున్న మనస్ఫూర్తిగా దేవునితో మాట్లాడదాం ఈ సమయంలో. అవును ప్రభా, మీ మాటలు తేనె కంటే మధురం దేవా. ఇసు మీ మాటలు రెండంచుల ఖడ్గం దేవా. ఇసు మీ వాక్యం దేవా. మీ మాటలు మాకు జీవ పూటలు దేవా. అవును ప్రభా, మీ వాక్యం ద్వారా మేము జీవితం మీకు వందనాలు దేవా. మనం దేవుని ఆరాధించుకున్నాం. ఆయన వాక్యం మన దీపమై ఉన్నది, మన త్రోవగా వాక్యం వెలుగే ఉన్నది. కాబట్టి దేవునితో మాట్లాడుతూ దేవుని ఆరాధించుకున్నాం ఈ సమయంలో. ఆయన మనల్ని ప్రతి వేళలో ఆయన మనల్ని ఆదరించి ఆవరించి ఆయన మనం తీర్చిద్దాం. ఆయన మన ప్రతి వేళలో ఆయన్ని సరి చేసిన దేవుని వందనాలు చెప్పుకుందాం. మన ప్రతి రోగం నుంచి ఆయన మనం స్వస్థపరిచిన దేవుని వందనాలు చెప్పుకుందాం ఈ సమయంలో. అన్న కలిసి పాడుకుందాం ఈ సమయంలో. అన్నం దేవుని ఆనందించుకుందాం. కష్టములలో నష్టములలో వ్యాధులలో నా మరొకసారి కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో. కష్టములలో వ్యాధులలో నా వేదనలో ఆదరించును తీర్చిదిద్ది సరిచేయును. స్వస్థపరచును లేవనెత్తును జీవమిచ్చి నడిపించును. ఆదరించును తీర్చిదిద్ది సరిచేయును. స్వస్థపరచును లేవనెత్తును జీవమిచ్చి నడిపించును. మరొకసారి ఆదరించును తీర్చిదిద్ది సరిచేయును. మనస్ఫూర్తంగా స్వస్థపరచును లేవనెత్తును జీవమిచ్చి నడిపించును. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము. నీ వాక్యమే దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యమే దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా నీ మాటలు జీవపు ఊటలు. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా నీ మాటలు జీవపు
మీ మాటలు మాకు తేనె కంటే మధురం దేవా. ఎస్ మీ మాటలు మాకు రెండంచుల ఖడ్గం దేవా. అవును ప్రభు, ప్రతి కష్టంలో నష్టంలో దేవా. ఎస్ మా ప్రతి వ్యాధులలో మా ప్రతి వేదనలో దేవా మీరు మమ్మల్ని ఆదరించే దేవా. మిమ్మల్ని తీర్చిదిద్ది మమ్మల్ని మీరు సరి చేస్తాం, మీకు వందనాలు దేవా. అవును ప్రభు, మిమ్మల్ని మేము మనస్ఫూర్తిగా మేము ప్రేమిస్తాం, మా సహాయం ఇచ్చింది దేవా. ఎస్ మీరే మా మార్గం, మీరే మా సత్యం, మీరే మా జీవం దేవా. అవును ప్రభు, జీవించేటకు మీరే మాకు ఆధారం దేవా. ఎస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి అపాయం మా వద్దకు రాకుండా దేవా మీరు మమ్మల్ని ప్రతి వేళ మిమ్మల్ని కాచి కాపాడని మీకు వందనాలు దేవా. అవును ప్రభా, ఎస్ మిమ్మల్ని మేము కొని మా సహాయంగా ఇచ్చింది దేవా. ఎస్ ఏమిచ్చి మీరున్న మేము తీసుకోగలం దేవా. ఎస్ మీ ప్రేమను మేము మరవలేం దేవా. ఎస్ మీ ప్రేమను వీడి మేము ఉండలేం దేవా. అను దేవుని ఆరాధించుకున్నాం. నీవే నా ప్రాణం, నీవే నా సర్వం అని సాంగ్ పాడుకుని దేవుని ఆరాధన చేసుకున్నాం. దేవునితో మాట్లాడదాం ఈ సమయంలో. ఆయన మన మార్గం సత్యం జీవమై ఉన్నారు కాబట్టి దేవునితో మాట్లాడదాం. మన జీవించడానికి ఆయన ఆధారం. ఎలాంటి అపాయం మన వద్దకు రాకుండా ఆయన మనల్ని కాచి కాపాడంటే దేవుడు అన్నారు చెప్పుకుందాం. దేవుడు మనం కొని ఆడదాం ఈ సమయంలో. కలిసి పాడుకుందాం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయం రాకుండా కాపాడువాడవు, నిన్ను నేను ఆరాధింతును. అపాయం రాకుండా కాపాడువాడవు, నిన్ను నేను ఆరాధింతును. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడుండే చెలిమి నీవే. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడుండే చెలిమి నీవే. బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. బ్రతుకంతా నీ కొరకై, బ్రతుకంతా నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. మరువలేను నీదు
ఎస్ఐ మీరే మా మార్గం, సత్యం, జీవమై ఉన్నారు దేవా. ఎస్ఐ మా ప్రతి వేళ మమ్మల్ని తోడు నడిపించడం మీకు వందనాలు దేవా. ఎస్ఐ మా బ్రతుకంతా మీ కొరకు మేము జీవించాం, మా సాయం దయచండి దేవా. ఎస్ఐ లాంటి అబ్బాయి మా వద్దకు రాకుండా దేవు మిమ్మల్ని కాచి కాపాడని మీకు వందనాలు దేవా. అన్నం దేవుడు మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించుకున్నాం. ఆయన ప్రేమను మనం మరవలేం కాబట్టి, ఆయన స్నేహం వీటి మనం ఉండలేం కాబట్టి దేవునితో మాట్లాడదాం. ఈ సమయంలో దేవుని పిలుస్తాను, మనల్ని దేవునితో మాట్లాడదాం. అపాయం రాకుండా కాపాడువాడవు, నిన్ను నేను ఆరాధింతును. అందరం రెండు చేతులు పైకెత్తాం. ఈ సమయంలో ఎవరెవరు ఎక్కడున్నారు అక్కడ రెండు చేతులు పైకెత్తాం, దేవుని ఆరాధించుకున్నాం. నిన్ను నేను ఆరాధింతును. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. అందరం చెప్తాం మనస్ఫూర్తంగా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. అవును ప్రభా, మేము దేవుని ఆరాధించుకున్నాం. ఈ సమయంలో మనం దేవునితో మాట్లాడదాం. ఆయన వీరి మనం ఉండలేం కాబట్టి, ఆయన ప్రతి వేళ ఆయన తోడు మనకు కావాలి కాబట్టి, ఈ లోకాన్ని మనం జయించాలంటే ఆయన శక్తి మనకు కావాలి కాబట్టి దేవునితో ఆరాధించుకున్నాం ఈ సమయంలో. అవును ప్రభా, మా ప్రతి మార్గం నీవే ప్రభా, మా ప్రతి సత్యం నీవే తండ్రి. ఎస్ఐ మేము జీవించడానికి ఆధారం నీవే ప్రభా. ఎస్ఐ ఎలాంటి అపాయం రాకుండా మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు స్తోత్రం తండ్రి. ఎస్ఐ మా బ్రతుకంతా మీ కొరకే జీవించడానికి మాకు సహాయం దయచండి తండ్రి. ఎస్ఐ మీ ప్రేమ మరువలేని ప్రేమ తండ్రి, విడవలేని నీ స్నేహం ప్రభా, దాన్ని బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో మాకు ఇచ్చిన యొక్క మంచి సమయం బట్టి వందనాలు తండ్రి. ఎస్ఐ మిమ్మల్ని ఆరాధించడానికి మంచి భాగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రం తండ్రి. ఎస్ఐ ఎవరైతే మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తున్నారో వాళ్ళని మీరు ముట్టండి ప్రభా. ఎస్ఐ ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్లో వచ్చి ఉన్నారో, ఎవరైతే ఇలాంటి ఇబ్బందులు వచ్చి ఉన్నారో తండ్రి, వాళ్ళందరికీ డెలివరెన్స్ దయచండి, ఒక మంచి సొల్యూషన్ వాళ్ళకి దయచండి తండ్రి, రిలీఫ్స్ దయచండి ప్రభా. ఎస్ఐ మరి ఆరాధించి వాక్యాన్ని పిలిచిందిగా మీ ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. ఎస్ఐ ఏదైతే వాక్యం చెప్తున్నారో దాని ప్రకారం మేము నడుచుకోవడానికి మాకు సహాయం దయచండి. ఎస్ఐ మేము మా మైండ్ సెట్ మేము మార్చుకోవడానికి సహాయం దయచండి. ఎస్ఐ మీ అడుగుజాడలో మేము నడవడానికి సహాయం దయచండి. మీ వాక్యానుసారంగా మేము నడవడానికి సహాయం దయచండి తండ్రి. ఎస్ఐ చిన్ని ఆరాధన తప్పంటే క్షమించమని యేసుక్రీస్తు నామములో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికి నా వాయిస్ వినిపిస్తుందా? ఎంతమందికి నా వాయిస్ వినిపిస్తుంది? సార్ మీ హ్యాండ్స్ వెయిట్ చేసి నాకు చూపించండి.
గట్టిగా వినిపిస్తుందా, నెమ్మదిగా వినిపిస్తుందా? ఎలా చెప్తారు ఇప్పుడు? గట్టిగా వినిపిస్తుందా, నెమ్మదిగా వినిపిస్తుందా అంటే? ఓకే. ఎంతమందికి నా వాయిస్ వినిపిస్తుంది? బాగానే వినిపిస్తుందా? యూత్ లో ఎంతమందికి హెల్త్ బాగాలేదు? ఒకసారి చేతులు రేట్ చేసి చూపించారు. హ్యాండ్స్ ఎంతమందికి హెల్త్ బాగాలేదు? రామ్జీ బాగాలేదు. ఇంకెవరికి బాగాలేదండి? భరత్కి బాగాలేదు. తర్వాత ఇంకా హెల్త్ ఎవరికైతే ప్రాబ్లమ్ ఉందో చూపించండి ఒకసారి. ఓకే, కంపెట్టినట్టు వాయిస్ స్లోగా వినబడుతుంది. ఇప్పుడు ఎలా వినిపిస్తుంది అందరికి? ఇప్పుడు అలాగే ఉంది. చూడు, బాగా వినిపిస్తుందా? ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా వాయిస్ డిస్టర్బెన్స్ గానే ఉందా? రామ్జీ, వాయిస్ ఎలా ఉంది? ఇంకా కొంచెం డిస్టర్బ్డ్ గా ఉందా? కొంచెం అవునండి, లోగా వినబడుతుంది, గట్టిగా వినబడదు. చూడండి, వాయిస్ వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా ఎవరికైనా? ఒకసారి హ్యాండ్స్ చూపించండి. ఒకసారి వాయిస్ ఇంత ముందు మీద బెటరా? ఎవరన్నా మైక్ ఆన్ చేసి మాట్లాడండి ఒకసారి. రామ్జీ, ఎలా ఉంది? ఇంత ముందుకి ఇప్పుడు ఎలా ఉంది? ఇంత ముందు సరిగ్గా లేదు కదా? లేదు. వెరీ గుడ్. మనం బైబిల్ క్విజ్ లోకి వెళ్దాం. ఎంతమంది ప్రిపేర్ అయ్యి వచ్చారని అడగను కానీ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఓకే,
ఫస్ట్ క్వశ్చన్, మొదటి ప్రశ్న. ఆహాబు ఆశించిన, మన బైబిల్ క్విజ్ ఏంటి? ఫస్ట్ కింగ్స్ 12 chapter to 22 కదా, 12 నుంచి 22 అధ్యాయాలు. ఎస్, సో ఈ 12 నుంచి 22 అధ్యాయాల్లో ఉన్నటువంటి మాటలు మనం చూసుకున్నట్లయితే 22 అధ్యాయాలు ఉన్నటువంటి వాటిలో బైబిల్ క్విజ్. ఓకే, ఎస్. ఫస్ట్ క్వశ్చన్, ఎంతమంది రెడీగా ఉన్నారు? వెరీ గుడ్. ఆహాబు ఆశించిన ద్రాక్ష తోట యజమాని ఎవరు? అనుష. నాబోతు అంకుల్. నాబోతు ఇస్ రైట్ ఆన్సర్. ఆహాబు ఎవరి ద్రాక్ష తోటని ఆశించారు? నాబోతు యొక్క ద్రాక్ష తోటని ఆశించారు. మీరు త్వరగా ఆన్ చేస్తే త్వరగా నేను అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది తంబు అన్న పెట్టండి, లేకపోతే చేతులు హ్యాండ్ ఇలా తంబు పెట్టే లోపల హ్యాండ్స్ రైజ్ చేసినా పర్లేదు, నేను చూస్తాను. ఓకే, సెకండ్ క్వశ్చన్, రెండో క్వశ్చన్. సిద్కియా అబద్ధ ప్రవక్త అవునా కాదా? సిద్కియా అబద్ధ ప్రవక్త, రైట్ ఆర్ రాంగ్? చూసి చెప్పండి. చూసి చెప్పండి. సిద్కియా అబద్ధ ప్రవక్త అవునా కాదా? ఎస్ రైట్, ఎస్. సిద్కియా అబద్ధ ప్రవక్త అవునా కాదా? ఫస్ట్ కింగ్స్ 12th chapter to 22nd chapter వరకు. ఒక క్లూ ఇస్తాను, ఒక 2 నిమిషాలు మీరు ట్రై చేస్తే. సిద్కియా అబద్ధ ప్రవక్త కాదా అన్నదానికి ఒక క్లూ. ఓకే, చాప్టర్ 22 22వ అధ్యాయంలో ఉంటుంది, మీకు చెప్పచ్చు. Chapter 22, ఫాస్ట్ చెప్పగలరా? సిద్కియా అబద్ధ ప్రవక్త, ఎస్ ఆర్ నో? ఓకే, 15వ వర్సెస్ తర్వాత నుంచి ఉంటుంది. 22వ అధ్యాయం 15వ వచ్చిన తర్వాత నుంచి చూడొచ్చు. సెకండ్ క్లూ కూడా ఇచ్చాను, ఎవరైనా చెప్పొచ్చు. చాలా మంది అటెండ్ అయినటువంటి వాళ్ళు ఓన్లీ చర్చ్ యూత్ మాత్రమే కాదు, మన ఎవరో పవన్, ఇంకా చాలా మంది ఎవరెవరో వచ్చారు, వాళ్ళంతా కూడా చెప్పొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పవన్ కూడా యూతే, భరత్ కూడా చెప్పొచ్చు, హెల్త్ ప్రాబ్లం వచ్చిన. ఎవరో తరుణ్ అని ఉన్నారు, తరుణ్ అని చెప్పొచ్చు. తర్వాత యాంజిన్ ప్రైజీ, తను కూడా ఉంది, తను కూడా చెప్పొచ్చు. అంకుల్ ట్రూ అంకుల్. అబద్ధమా? అబద్ధ ప్రవక్త ఎస్ ఆర్ నో? ఎస్ అబద్ధ ప్రవక్తేనా?
అవును. ఎస్, రైట్ ఆన్సర్. అబద్ధ ప్రవక్త సిద్కియా అబద్ధ ప్రవక్త. 22:11 చూడండి. సృజన్ ఇస్ రైట్ ఆన్సర్. 22:11 చూడండి ఒకసారి, చదవండి ఎవరన్నా ఒకరు. ఎవరన్నా ఒకరు చదవండి. 22:11 ఒకసారి చదవండి ఎవరన్నా. కెనియనా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటి చేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. ప్రవక్తలందరూ ఈ చొప్పుననే ప్రకటన చేయొచ్చు. యెహోవా రామోత్కుల రాజు నీ చేతికి అప్పగించిన కనుక నువ్వు దాని మీదకి పోయి జయం పొందుదు అని రాంగ్ ప్రాఫెసీ చెప్పాడు. అబద్ధ ప్రవచనాన్ని చెప్పాడు. వెళ్ళకూడదు యాక్చువల్గా, కానీ వెళ్ళాలని చెప్పినటువంటి సిచ్యువేషన్ అక్కడ. అబద్ధ ప్రవక్తలు అనగా దాని అర్థం ఏంటంటే దేవుడు చెప్పని దాన్ని చెప్పాడు అని చెప్పినటువంటి వాళ్ళు. ఈ రోజుల్లో ఎక్కువైపోయారు కదా బాగా. దేవుడు చెప్పకుండానే చెప్పాడని, దర్శనం లేకుండానే దర్శనం వచ్చిందని, ఇలా రకరకాలుగా వెళ్ళిపోతున్నటువంటి పరిచర్లు మనం చూస్తూ ఉన్నాం చాలాసార్లు. దేవునితో ఒక మంచి సహవాసం చేసినప్పుడు మాత్రమే మనకి రైట్ ప్రాఫెసీ, రాంగ్ ప్రాఫెసీ అనేది మనకు తెలుస్తుంది. సో ఒక్కొక్కసారి మనకు వచ్చిన దర్శనాలు కూడా రాంగ్ వస్తాయి. తెలుసా? ఎంతమంది తెలుసు? చాలా మందికి మనం దర్శనం ఏదో వచ్చిందని దేవుడు ఇచ్చేసాడు అనుకొని భయపడిపోయో లేదంటే రాంగ్ గా వెళ్ళిపోతూ ఉంటాం. అపవాది కూడా కొన్నిసార్లు మనకి రాంగ్ విజన్స్ ఇస్తూ ఉంటుంది. మనం దేవునితో మంచి సహవాసం కలిగి ఉన్నప్పుడే ఈ యొక్క అబద్ధ ప్రవక్తల్ని, అబద్ధ రాంగ్ ప్రాఫెసీస్ ని మనం ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్. ఓకే, మూడవ ప్రశ్న. ఈ 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు ఉన్నటువంటి అధ్యాయాల్లో ఎవరో ఒకరు ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది. ఫైర్ దిగి వచ్చింది. ఎవరు ప్రార్థన చేస్తే? హరి. ఏలియా ఇస్ రైట్ ఆన్సర్. ఎవరు ప్రార్థన చేయగా అగ్ని దిగి వచ్చింది? 18:38. ఏలియా ప్రార్థన చేయగా అగ్ని దిగి వచ్చింది. వెరీ గుడ్. సో ఫస్ట్ హరి హ్యాండ్ రైజ్ చేశాడు, అందుకని తర్వాత సతీష్, తర్వాత అనుష, ఇలాగా ఆర్డర్లో వచ్చారు. ఎందుకంటే నేను ల్యాప్టాప్ మీద కూర్చున్నాను కాబట్టి ఎవరు ఫస్ట్ చేశారు అన్నది నాకు తెలుస్తుంది. వెరీ గుడ్. అండ్ 4th, ఇది చాలా ఆలోచించి చెప్పండి ఒకసారి. ఏలియా ఒంటరివాడిగా పరిగెడుతున్నటువంటి సమయంలో ఏలియాకి దేవదూత ఆహారం పెట్టింది. ఎన్నిసార్లు ఆహారం పెట్టింది? ఏలియాకి దేవదూత ఎన్నిసార్లు ఆహారం పెట్టింది? హరి. 2 సార్లు అండి ఫస్ట్. 2 సార్లు ఇస్ రైట్ ఆన్సర్. 2 సార్లు. చూడండి ఒకసారి 19వ అధ్యాయము అందరు తీయండి, ఒక తీసి చదవండి. 19వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు ఎవరైనా ఒక తీసి చదవండి. అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలోనే అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన జ్ఞానము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనం బలం చేత 40 రాత్రింబగలు ప్రయాణం చేసి దేవుని పర్వతమైన పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. చూడండి, ఏలియా ఒంటరివాడిగా ఉండి తను ప్రయాసపడి పరుగు పెట్టుకుని ఇక నేను చనిపోతాను, ఇక నా వల్ల ఏమి కాదు అన్న టైంలోనే దేవుడు తన దూతను పంపించి 2 మార్లు తనకి శరీరానికి ఆహారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఇంకా పని ఉంది, ముందుకు వెళ్ళమన్నాడు. ఇప్పుడు ఇది బైబిల్ క్విజ్లో ప్రశ్న కాదు కానీ ఒక ప్రశ్న. శరీరానికి ఆహారం అన్నది అవసరమా లేదా? ఇప్పుడు దేవుడు ఒక పనిని అప్పగించాలంటే, దేవుడు పనికి వాడుకోవాలంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే నువ్వు ఆరోగ్యవంతుడిగా, బలవంతుడిగా ఉండాలి. అంటే లోకంలో నువ్వు ఆహారము చాలా అవసరం. గాడ్స్ విల్, గాడ్స్ ప్లాన్, గాడ్స్ డిజైర్స్ నీ లైఫ్లో కానీ జరగాలి అని నువ్వు అనుకుంటే నువ్వు టైంకి భోజనం చేయాలి. ఒక ప్రశ్న, ఇది బైబిల్ క్విజ్లోది కాదు. నిజంగా ఎంతమంది ఇష్టపూర్వకంగా భోజనం చేస్తారో చేతులకు చూపించండి. ఇష్టంగా భోజనం చేసేవాళ్ళు
కష్టంగా భోజనం చేసేవారు చెప్పకండి, ఇష్టంగా భోజనం చేసేవారు. భోజనం అంటే నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టం అంటే వాళ్ళు వేరే విధంగా అనుకోకండి. భోజనం అంటే నాకు ఇష్టమేనండి, మేము ఇష్టంగానే తింటాం వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొంచెం ఫుడ్ అంటే కొంచెం కష్టమేనండి, కొంచెం చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి దానికి. నేను పొద్దున్నే మీలో ఎంతమంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు? ఇలా అడగకుంటున్నాను, ఎంతమంది బ్రేక్ఫాస్ట్ చేయరు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మ్యాక్సిమం అంటే ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ అంటే ఏదన్నా బ్రేక్ఫాస్ట్ అంటే మళ్ళీ ఏంటండి అదా ఇదా కాదు, వాట్ ఎవర్ మీకు ఇష్టమైనటువంటిది మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్నది. ఇడ్లీ అవ్వచ్చు, దోశ అవ్వచ్చు, రైస్ అవ్వచ్చు, లేకపోతే పానీపూరి అవ్వచ్చు, ఏదో ఒకటి మొత్తం మీద బ్రెడ్ అవ్వచ్చు, ఎగ్ ఆమ్లెట్ అవ్వచ్చు, వాట్ ఎవర్. సో మార్నింగ్ కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ చెయ్యనండి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? బ్రేక్ఫాస్ట్ 1 2 పర్లేదు, ఎవరికి తెలియకుండా నెమ్మదిగా ఇలా ఎవరైతే చేపెట్టించాలి. 1 2. సో ఇద్దరు ఉన్నారంటే, కొంతమంది కెమెరాలు ఆఫ్ చేశారు కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలియదు. ఓకే, సో ఇది ఇప్పుడైనా అర్థం చేసుకోండి, దేవుని కార్యాలు మీ లైఫ్ లో జరగాలంటే మనస్ఫూర్తిగా భోజనం చేయండి. జాగ్రత్తగా గమనించండి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు బోధించి వదిలేచ్చు కదా, ఎందుకు వాళ్ళకి ఆహారం పెట్టాడు? చేపలు రొట్టెలను ఎందుకు దీవించవలసి వచ్చింది? వై అంటే లోకంలో నువ్వు ఉంటున్నప్పుడు సమయానికి తగిన ఆహారం నువ్వు భోజనం చేయాలి, ఫుడ్ ఉండాలి. తగిన సమయానికి భోజనం చేయకపోతే అది కూడా దేవుని వాక్యానికి విరోధమైనది, దేవుని చిత్తానికి విరోధమైనది. నువ్వు టైం టు టైం నువ్వు ఫుడ్ మెయింటైన్ చేయవు. చాలా మంది పని అండి, వర్క్ అండి, అదండి ఇదండి అంటారు. ఎగ్జామ్స్ టైంలో అయితే ఇక రాత్రి భోంచేరు చాలా మంది, పాలు తాగేసి లేదంటే బూస్ట్ తాగేసో లేదంటే అసలు ఏమి తినకుండా చదివేస్తూ ఉంటారు, బాగా పుస్తకాలు మీద పడిపోయి మళ్ళీ చదువుతూ ఉంటారు. ఏంటనో మీరు ఎంత చదువులు చదివినా, ఎన్ని జాబ్స్ చేసినా, మీరు ఎంత బిజీ లైఫ్లో ఉంటున్నా, టైంకి కానీ భోజనం చేయకపోతే దేవుడు వాడుకోవడం చాలా కష్టం అన్నది ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. నీ యొక్క లోన్లీనెస్, నీ ఒంటరితనం, నీకున్నటువంటి స్ట్రెస్, నీకున్నటువంటి ఫియర్ నుంచి నిన్ను రిలీజ్ చేసి దేవుడు ఇంకా ఎక్కువగా నిన్ను వాడుకోవాలి, ధైర్యాన్ని ఇవ్వాలి అంటే సమయానికి భోజనం చేయాలి. 2 సార్లు భోజనం పెట్టిన తర్వాత, భోజనం పెట్టడానికి ముందుగా అతడు భయంతో పరిగెడుతున్నాడు, స్ట్రెస్తో పరిగెడుతున్నాడు. ఎలియా నన్ను తీసేసుకో అన్నటువంటి పరిస్థితి తనకు ఉంది. కానీ ఎప్పుడైతే తను దేవుని యొక్క దూత ద్వారా ఆహారం పెట్టకుండా దేవుడు చెప్పలేడా? దేవుడు మాట్లాడలేడా? కానీ అలా చేయలేదు కదా. రెండోది రెస్ట్ కూడా ఇచ్చాడు, నిద్రపోయాడు చాలాసేపు. టైంకి నిద్రపోవాలి, టైంకి లేవాలి. బాగుంది, బాగా సూట్ అయింది మీకు కానీ ఈ అంశం. టైంకి భోజనం చేయాలి, టైంకి తినాలి. ఓకే, మధ్యాహ్నం 2 గంటల లోపల అంటే 1 లోపల మీరు లంచ్ కంప్లీట్ చేశారు. చాలా మంది లంచ్ ఏమో 3 o'clock అట. లంచ్ ఎన్ని గంటలకి? 3 o'clock. డిన్నర్ 2 గంటలకి అంటే 12 గంటలకి అంట. బ్రేక్ఫాస్ట్ ఎన్ని గంటలకి అంటే 11 o'clock అట. సూపర్ టైమింగ్స్. 11 o'clock బ్రేక్ఫాస్ట్, 3 o'clock 4 o'clock లంచ్, నైట్ 11 o'clock 12 o'clock డిన్నర్ అని. సో అలా కాదు టైమింగ్. మార్నింగ్ మీకు 8 అయ్యేటప్పటికి బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. మ్యాక్సిమం టైం 8 కంప్లీట్ అవ్వకుండా, క్రాస్ అవ్వకుండా. నువ్వు ఎంతమంది 8 లోపల బ్రేక్ఫాస్ట్ చేస్తారు మీరు? ఎస్పెషల్లీ గర్ల్స్, స్పెషల్లీ 8 o'clock కల్లా మాకు బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది అంటుంది. ఎంతమంది చెప్పగలరు ధైర్యంగా? చేతులు ఎత్తండి ఒకసారి, ఎంతమంది చేయగలరు? 8 నాకు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోద్ది అంటుంది. ఓకే, 9 o'clock. ఇంకా కొన్ని చేతులు లాగలేదు. 10 o'clock. ఏదో అంటారు కదా దేవుడా అని, ఇప్పుడు అనాల్సి వస్తుంది. 10 o'clock. 10 o'clock 10 o'clock కూడా చేతులు వచ్చినాయండి పైకి. ఏమంటే 11 o'clock లేదా? ఇంకా దయచేసి అర్థం చేసిన ట్రై చేయండి.
శిష్యులు అడుగుతారు అప్పటికి యేసుక్రీస్తుని, పంపించేయండి వాళ్ళని, టైం ఎక్కువైపోతుంది కదా, వాళ్ళు తింటారు కదా. కాదు వాళ్ళు భోజనం పెట్టి పంపిస్తానని చెప్తారు. దయచేసి గమనించండి, మీ ఇళ్లలో భోజనం లేకపోతే నేనేం చేయలేను, కానీ నేను అనుకోవడం ఏంటంటే మీ అందరి ఇళ్లలో సమృద్ధిగా భోజనం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరీ భోజనం లేని వాళ్ళలాగా దేవుడు మిమ్మల్ని పెట్టలేదేమో అని నా డౌట్. సో కనీసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఆ విషయం గమనించండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత ఏలియా చేతిలో ఎందరు బయలు ప్రవక్తలు హతమయ్యారు? ఏలియా చేతిలో ఎంతమంది బయలు ప్రవక్తలు చంపబడ్డారు? హతమయ్యారంటే ఏదో అని చెప్తారు మళ్ళీ. అనుష. 450 అంకుల్. 450. ఇంకేమన్నా చెప్తారా? రైట్ కాదు? చెప్పు రాజేష్. ఎవరు? జగదీష్. రైటా రాంగా? జగదీష్. 450 is right answer. Yes, 450 is right answer. చూడండి 18వ అధ్యాయము 22 నుంచి 40 వరకు చదవక్కర్లేదు, టైం అయిపోతుంది మనకి. ఏలియా చేతిలో 450 మంది ప్రవక్తలు చంపబడ్డారు, బయలు ప్రవక్తలు నేను చంపేశాను. ఓకే, నెక్స్ట్. ఓబద్య ఎంతమంది చూసారు? ఓబద్య బైబిల్లో మీరు చదివినటువంటి అధ్యాయంలో ఓబద్య ఉన్నాడు కదా, చాలా దగ్గరికి తీసుకొస్తున్నాను. ఓబద్య గృహ నిర్వాహకుడిగా ఎవరి దగ్గర పనిచేశాడు? ఓబద్య గృహ నిర్వాహకుడిగా ఒక రాజు దగ్గర పనిచేశాడు. ఆ రాజు పేరు ఏంటి? క్లూ ఇచ్చేస్తుంది. సృజన్. బయోషా. ఓబద్య గృహ నిర్వాహకుడిగా ఎవరి దగ్గర పనిచేశాడు? ఆ టైంలో రాజు, ఒక రాజు ఉన్నాడు, చాలా మంచి పేరున్న రాజు. ఈ 12వ అధ్యాయం నుంచి మీకు 22వ అధ్యాయం వరకు ఒక రాజు ఉంటాడు. ఒక రాజు ఏలుబడి చేస్తున్నాడు ఆ టైంలో. ఏలియా టైంలో ఒక రాజు. అనుష. ఆహాబు అంకుల్. అహాబు రైట్ ఆన్సర్ అయినా? ఆహాబు అంటుంది తను. 18:3 చూడండి ఒకసారి. 18:3. ఆహాబు తన గృహ నిర్వాహుడగు ఓబద్యాను పిలిపించెను. రైట్ ఆన్సర్. ఎస్. ఎవరు చెప్పారు ఆన్సర్? అనుష చెప్పిందా, సృజన్ చెప్పాడో తెలియలేదు, కన్ఫ్యూజ్ అయ్యాను కొంచెం. ఓకే, అనుష నువ్వే కదా చెప్పావు? ఎస్. ఓకే, ఎవరు? అనుష కదా చెప్పింది. ఎస్. ఓకే, నెక్స్ట్. జాగ్రత్త ఏనండి. ఏలియా తెలుసు కదా, ఎంతమంది తెలుసు ఏలియా? ఎస్. ఏలియా వర్షము కురవడం ఆగిపోయిన తర్వాత కరువు వచ్చినప్పుడు తను సారెపతు ప్రాంతంలో విధవరాల ఇంటికి వెళ్తాడు. విధవరాల ఇంటికి వెళ్ళిన తర్వాత తను మొట్టమొదట ఆ విధవరాలను అడిగింది ఏంటి? ఫస్ట్ ఏమడిగాడు అనుష? నీళ్లు తీసుకురమ్మంటాడు అంకుల్. ఎస్, ముందుగా నీరు అడిగాడు. చూడండి 17వ అధ్యాయము 10వ వచనం. 17:10. చూడండి, అనుష త్వరగా హ్యాండ్స్ రేజ్ చేస్తుంది, చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఇంకా బిందు గాని, కావ్య గాని, ఇంద్రజ గాని వీళ్ళెవరు అసలు ఏమి మాట్లాడట్లేదు. గ్రేస్ గాని ఈ గర్ల్స్ లో తను ముందు వెళ్ళిపోతుంది. సంధ్య, వీళ్ళందరూ కూడా. ఓకే, చెప్పమ్మా, చదువు. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణమును గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి, త్రాగుడికై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఫస్ట్ ఏమడిగాడు? నీరు అడిగాడు. తర్వాత రెండోది ఏమడిగాడు? ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆయన్ను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పాను. సో నీరు తీసుకోలేదు, కానీ మొదట అడిగింది మాత్రం వాటర్. ఆ వాటర్ తీసుకోవడానికి వెళ్తూ ఉంటుండగా రొట్టె ముక్క అడిగాడు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్. యెజబెల్ ఎంతమంది గుర్తుంది? యెజబెల్ ఉందా? చదివారు కదా మీ గ్రంథంలో. ఇప్పుడు 1వ రాజులు
ఎంతమంది చదివారు 12-22 వరకు? మీరు చదవకపోతే యెజబేల్ ఎవరో తెలియదు. ఎస్, అందులో యెజబేల్ ప్రవక్తలు చంపేసింది కదా, చాలా మంది ప్రవక్తలు చంపేసింది కదా. అందులో ఓబద్యా అనేటువంటి ప్రవక్త ఎంతమందిని కాపాడాడు? యెజబేల్ ప్రవక్తలు చంపేస్తున్నప్పుడు ఎంతమందిని ఓబద్యా కాపాడాడు? ఫస్ట్ హరి, తర్వాత సృజన్. 100 మందిని పాస్ట్ 100 మంది. సృజన్ రైట్ ఆన్సరేనా? రైట్ అంకుల్. ఎస్, ఓకే, రైట్ ఆన్సర్. హరి ఎంతమందిని? 100 మందిని ఓబద్యా కాపాడాడు. మీరు ఇంటి దగ్గర నిజంగా 12వ అధ్యాయం 22వ అధ్యాయం చదివితే చాలా ఫాస్ట్ గా చెప్తారు, ఎందుకంటే చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. నిజంగా మీరు చదివితే, మీరు కొంచెం క్వశ్చన్ మార్క్ తో కూర్చున్నారంటే చదవలేదని అర్థం. దయచేసి గమనించండి, బాగా చదవండి. ఇంటి దగ్గర 1 వీక్ టైం ఉంటుంది. 1 వీక్ లో మీరు చదివితే అప్పుడే చూడండి, రెగ్యులర్ గా చదివినటువంటి వాళ్ళ బైబిల్ ఫస్ట్ కింగ్స్ 22 అధ్యాయాల వరకు చదివేసినట్టు ఈ రోజుతో. కాబట్టి బైబిల్ కూడా కంప్లీట్ అయిపోతుంది, చాలా త్వరగా కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ కింగ్స్ వరకు వచ్చేసారు. మీరు ప్రత్యేకంగా చదవాలంటే చదవలేరు కాబట్టి బైబిల్ తీసుకోరు కన్నా కొంచెం చదివితే అది మీకు మంచిది, అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. చాలా మంది బైబిల్ క్విజ్ లో ముందుకు రాలేకపోతున్నారు, ఆన్సర్స్ చెప్పట్లేదు. కొంతమంది సైలెంట్ గా వచ్చి కూర్చుని పోతున్నారు. అలాగంటే దయచేసి ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఇంటి దగ్గర చదువుకుని వస్తే ఆన్సర్ చేయగలరు. ఎడ్యుకేషన్ లో కూడా అలాగే ఉన్నారా? అందరూ స్టడీస్ లో అలాగే ఉంటున్నారా? స్టడీస్ లో మంచి ర్యాంక్స్ కోసం ప్రయత్నం చేయట్లేదా? మీరంతా పాస్ అవ్వాలని ప్రయత్నం చేయట్లేదా? జాబ్స్ లో మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయట్లేదా? మరి బైబిల్ క్విజ్ లో ఎందుకు? మేము సండే స్కూల్కి వెళ్ళే టైంలో మేమే ఫస్ట్ రావాలని పరిగెత్తే వాళ్ళం. యాక్చువల్గా మా చర్చెస్ లో మేము వెళ్తున్నటువంటి సమయంలో చాలాసార్లు చెప్పాను, మా తాతయ్య గారు వన్ ఆఫ్ ది ఫౌండర్ సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్ కాకినాడ. మేము లూథరన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి. సో మా తాతయ్య గారిని బట్టి మాకు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. కాలేబ్ గారు మనవలుగా మాకు మంచి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. కానీ మాకు ఒక ఛాలెంజింగ్ ఉండేది చిన్నప్పుడు. ఫస్ట్ మేమే కంఠస్థ వాక్యాలు చెప్పాలని సండే స్కూల్లో. ఈరోజు దేవుని సేవకునిగా వాక్యాన్ని క్షుణ్ణంగా చెప్పగలుగుతున్నాం అంటే మేము అప్పుడు చదువుకున్నటువంటి వాక్యాలే. చిన్నప్పుడు మేము కంఠస్థం చేసినటువంటి వాక్యాలు ఈరోజు పరిచయంలో మాకు ఉపయోగపడుతున్నాయి, మా జీవితంలో ఉపయోగపడుతున్నాయి. ఒకరోజు తప్పిపోయినా మళ్ళీ కట్టడానికి దేవుడు ఆ వాక్యాన్ని మాకు చూపించాడు. తప్పిపోయినా మళ్ళీ కట్టబడడానికి అవకాశం చాలాసార్లు చెప్పాను మీకు, ఎవరు వస్తుంది ఆ విషయం. సో దయచేసి టైం ఉన్నప్పుడు ఒక ఛాలెంజింగ్ తెచ్చుకోండి. మీ పర్సనల్ లైఫ్ లో ఛాలెంజింగ్ గా చదువుతున్నారు చాలా మంది. ఫస్ట్ ర్యాంక్స్ రావాలని, పాస్ అయిపోవాలని, లేదంటే ఏదో చేయాలని, జాబ్స్ కోసం దేనికోసం చదువుతున్నారు. అలాగే బైబిల్ క్విజ్ లో కూడా, బైబిల్ క్విజ్ లో నేను ఫస్ట్ చెప్పాలన్నటువంటి ఛాలెంజింగ్ ఏ రోజైతే మీకు వచ్చిందో దేవుడు మీ లైఫ్ ని ప్లస్ చేస్తాడు. దయచేసి ఆ విషయం ఎవరు మర్చిపోదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ అధికారి తనను ఏలిన రాజును చంపి తనకు మారుగా రాజు అయ్యాడు? ఒక అధికారి, చాలా క్వశ్చన్ ఇంకా కరెక్ట్గా చెప్పకూడదే ఆన్సర్ చెప్పేస్తున్నా. హరి చెప్పు. పాస్ట్ జిమ్రీ అని. జిమ్రీ రైట్ అయినా సృజన్? రైట్ అంకుల్. రైట్, ఎస్. ఒక అధికారి తనను ఏలిన రాజును, తన ఏలుబడి చేసిన రాజునే చంపేసి తనకు మారుగా రాజు అయిపోయాడు. జిమ్రీ ఎవరు చంపేశాడు? చెప్పగలవా హరి? ఎవరు చంపేశాడు? సృజన్ చెప్పగలవా? ఎలా అంకుల్? వాళ్ళని చంపేశాడు. ఎస్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. యెహోరాము ఎవరి కుమారుడు? సృజన్? యెహోషాపాతు. అనుష? యెహోషాపాతే అంకుల్. ఎస్, రైట్ ఆన్సర్. సో వెరీ గుడ్. ఈరోజుతో బైబిల్ క్విజ్ అయిపోయింది. చాలా చక్కగా చెప్తున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ వీక్ 22 అధ్యాయం నుంచి నెక్స్ట్ వీక్ 2 కింగ్స్ 1 to 8 ఫస్ట్. 1 to 8 అట. 2 కింగ్స్ 1st chapter to 8th chapter. దయచేసి గమనించండి, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం ఇది.
మీరు మిస్యూజ్ చేసుకుంటే నేను ఏం చేయలేను, కానీ చెప్పడం వరకే మా బాధ్యత. దేవుని సేవకులుగా మేము చెప్పగలం అంతే. డిసిషన్ మేకింగ్ అన్నది మీదే. దేవుడైనా దేవుని సేవకుడైనా వాక్యం అయినా చెప్పడం వరకే చెప్తారు. మీరు తీసుకోవాల్సినటువంటి డిసిషన్ మీరు మంచిగా తీసుకుంటే అది ఒక బ్లెస్సింగ్గా దేవుడు మారుస్తాడు. కాబట్టి మ్యాక్సిమం యవనస్తులు చదువుతున్నారు, వెరీ హ్యాపీ. కానీ చాలా కొద్దిమంది చదవకుండా వస్తున్నారు. అలా కాకుండా దయచేసి కంటిన్యూ చేయండి. రోజుకి కొంత టైం పెట్టుకోండి ఈ బైబిల్ క్విజ్ కోసం చదువుతున్నటువంటి చాప్టర్స్ని. ఎందుకంటే మామూలుగా చదివేస్తే మీకు బైబిల్ క్విజ్లో అటెండ్ అవ్వడం కష్టం. అండర్స్టాండ్ చేసుకుంటూ చదవాలి. కాబట్టి డైలీ నైటో మార్నింగో టైం పెట్టుకోండి. టైం పెట్టుకొని 2 Kings 1st chapter to 8 chapters ప్రేట్ చేసుకోండి. ముందుగా ప్రభా నాతో మాట్లాడు, ప్రభా నాకు సహాయం చేయ ప్రభా అని మీరు ప్రేట్ చేసుకోండి. ప్రేట్ చేసుకుని అప్పుడు మీరు ఉన్నట్లయితే మీకు అండర్స్టాండ్ అవుతుంది, మీరు చదవడం స్టార్ట్ చేసినట్లయితే. ఓకే, డన్ డన్. ప్రేట్ చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యం చేసుకుందాం. మీరు ఎవరైనా సాక్ష్యాలు చెప్పడానికి ఏమైనా ఉన్నారా? ఎవరైనా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఏమన్నా? నేను లాస్ట్ వీక్ అడుగుతూ ఉంటున్నాను, నేను ఆ ఫ్లోలో వెళ్ళిపోయాను. ఎనీవన్ ఎవరైనా సాక్ష్యం ఏమైనా షేర్ చేసుకోవడానికి ఏమన్నా ఆలోచనలో ఉన్నారా? ఎవరైనా చెప్తారా? ఎవరైనా సాక్ష్యం ఉన్నా? ఓకే, నెక్స్ట్ వీక్ నుంచి మీరు ప్రిపేర్ అయ్యారండి. సాక్ష్యాలు ఉంటాయి. ఓకే, సాక్ష్యాలు చెప్పడానికి మీకు ఏమైనా ఇష్టమైతే కమింగ్ వీక్స్లో మీరు రెడీ రావడానికి. సాక్ష్యం చాలా ఆశీర్వాదకరం. దేవుడు మీ జీవితంలో చేసినటువంటి సాక్ష్యాలు చెప్పాలి. చెప్పినప్పుడు అది దీవెనకరంగా, అది స్తుతి యాగం అన్నాడు బైబిల్లో. అది ప్రైజ్ అండ్ వర్షిప్, అది ప్రైజింగ్. దేవుణ్ణి గణపరచుట, దేవుణ్ణి స్తుతించుట, దేవుని మహిమపరచుటతో సమానం. దేవుణ్ణి స్తుతించుట మనకున్నటువంటి ప్రతి ఒక్క శాపం నుంచి కూడా విడుదల జరగడానికి అవకాశం ఉంటుంది. ఇట్స్ రూట్ అన్నమాట. అందుకని సాక్ష్యం ఎప్పుడైతే మీరు చెప్తున్నారో, బైబిల్లో దావీదు భక్తుడు ఏమంటాడంటే దాన్ని స్తుతిగా గమనించాడు. దేవుని స్తుతి చేయుట విధానం ఎట్లనగా అని చెప్తాడు దినవృత్తాంత గ్రంథంలో. ఆయన స్తుతి చేసే విధానం ఏంటంటే, 1 పాటలు పాడడం, 2 చప్పట్లు కొట్టడం, 3వదిగా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం, ఉత్సాహ ధ్వనులు చేయడం, 4వదిగా నీకు దేవుడు నీ జీవితంలో చేసినటువంటి కార్యాలని అందరి ఎదుట పబ్లిక్గా చెప్పడం. తర్వాత నీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనో సంభాషిస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని గురించి సంభాషించడం. ఇవన్నీ కూడా స్తుతికి ఆధారంలో ఉన్నాయి. స్తుతి అంటే కేవలం పాటలు మాత్రమే కాదు. సో దేవుని యొక్క వాక్యంలో స్తుతి, దేవుని మహిమపరచుట, దేవుని స్తుతించుట అన్నది షేరింగ్. దేవుని యొక్క వాక్యాన్ని షేర్ చేసుకోవడం, ఆయన చేసిన కార్యాలను షేర్ చేసుకోవడం, ఈ రెండు కూడా స్తుతి. ఓకే, ఎంతమందికి అర్థమవుతుంది? వెరీ గుడ్. దేవుని స్తుతించినప్పుడు ఎప్పుడైతే యెరికో పట్టణంలో దేవుని స్తుతించడానికి వారు ముందుకు వెళ్ళారో, యెహోషాపాతు ఎప్పుడైతే దేవుని స్తుతించడానికి ముందుకు వెళ్ళాడో, మరి దావీదు ఎప్పుడైతే దేవుని స్తుతించడం మొదలు పెట్టాడో, దేవుని గొప్ప కార్యాలు వాళ్ళు చూశారు. అక్కడ స్తుతి అన్నది పాటలతో చూపించినప్పటికీ కూడా టోటల్గా మనం బైబిల్ అంతా గమనించినప్పుడు, స్తుతి విధానం గురించి మనం చూసినప్పుడు టోటల్గా మనం చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఏదో ఒకే వ్యూలో మనం చూస్తే బైబిల్ అర్థం అవడం చాలా కష్టం. మనకి కొన్ని అచ్చట కొన్ని ఇచ్చట ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని ఒక సబ్జెక్ట్ తయారవుతుంది. కాబట్టి ప్రైజింగ్ అన్నది నువ్వు దేవునికి చేసిన కార్యాలని సాక్ష్యం చెప్పడం కూడా. సో మీకు ఇష్టమైతే దేవుని కార్యాలు మీ జీవితంలో ఇంకా జరగాలనుకున్నట్లయితే, మీ లైఫ్లో ఏమైతే యుద్ధాలు ఉన్నాయో అది దేవుడు చేయాలని నిజంగా ఆశపడితే నెక్స్ట్ వీక్ నుంచి ప్రిపేర్ అయ్యారండి సాక్ష్యాల కొరకు. దేవుడు మీ జీవితంలో ఏం చేశాడో, ఎటువంటి కార్యాలు జరిగించాడో. ఈ మధ్యలో హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయి, మీ ఫ్యామిలీస్లో ఉన్నాయి, మీకున్నాయి, లేదంటే కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. వాటన్నిటిని దేవుడు ఎలా విడుదల చేశాడు అన్నది చక్కగా మీరు ప్రిపేర్ అయ్యి వస్తే అది మీకు చాలా బ్లెస్సింగ్గా ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, ఆమేన్. ఎంతమందికి వినపడుతుంది? ఎస్, వెరీ గుడ్. ఒకసారి నవ్వండి. మరి సరే, మీరు పళ్ళు చూపించేది మరి సీరియస్గా ఉంటారు. నాకు భయం వేస్తుంది. నేనేదో వేరే ఏదో మాట్లాడేస్తానేమో అనుకోని. ఏదో పళ్ళు చూపించండి ఒకసారి అందరికి గెస్ట్ వాళ్ళకి. ఎవరి దగ్గరికి వచ్చింది ఒక పళ్ళు బాగాలేకపోతే దగ్గర పెట్టకండి, దూరం నుంచి పెట్టండి చాలు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే ఉండండి కొంతసేపు. చూడండి, స్టిల్ ఫోటోగ్రాఫర్ చెప్తారు కదా, అలాగా కొంతసేపు జాయ్ఫుల్గా ఉండండి. కష్టంగా ఏదో బలవంతంగా వచ్చి కూర్చున్నట్టుగా
మొఖాలు చాలా సీరియస్ గా పెట్టుకుంటున్నారు. మన చర్చిలో అయితే మాస్కులు పెట్టుకుని కూర్చునే వాళ్ళం, తెలిసేది కాదు. ఇప్పుడు మాస్కులు ఏమి లేవు కదా. హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. నవ్వండి, మీరు యవ్వనస్తులు, మంచి జాయ్. నేనే చాలా హ్యాపీగా ఉంటూ ఉంటాను, జాయ్ఫుల్ గా. మీరు ఏదో జీవితం అంతా అయిపోయిన తర్వాత బ్రతికంతా ఇంకేం లేదు అన్నట్టుగా కూర్చున్నారు చాలా టైట్ గా. ప్రైజ్ గాడ్. ఎంతో హ్యాపీగా కూర్చోవాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. ప్రైజ్ గాడ్. ఆమేన్, ఆమేన్. ఎస్. మళ్ళీ నవ్వు తీస్తారు కొంతమంది, మళ్ళీ సీరియస్. అంటే ఒరిజినల్ ఫేస్ అంత మీ. ఓకే, మార్చుకోండి కొంచెం, ఒరిజినల్ ఫేసెస్ స్మైలింగ్ ఫేసెస్ గా మార్చుకోండి. మీరు మాట్లాడుకునేది చాలా పనులు అయిపోతాయి. మనం సీరియస్ గా పెట్టుకోకండి. ఓకే, ఎనీహౌ నెక్స్ట్ మనం మెయిన్ టాపిక్ లోకి మనం వెళ్ళిపోతాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, స్మాల్ ప్రేయర్. ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. వాయిస్ బాగా వస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. వాకింగ్ కొరకు ఎవరైనా ఒకరు ప్రేయర్ చేయండి. ఎవరు చేస్తారు? ఎస్, జేమ్స్ చేయి. స్తోత్రం 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 పరిశుద్ధనానికి వందనాలు తండ్రి యేసయ్య. నీకే స్తుతి స్తోత్రం నాయన. ఇవ్వనాను ప్రభు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మాకు యవ్వన కాలంలో మంచి వాక్యం ఇచ్చి నడిపిస్తున్నాం. అందుబట్టి వందనాలు ప్రభు. ఈ యూత్ మీటింగ్ ద్వారా మేము అనేక విషయాలు నేర్చుకుంటున్నాం ప్రభు. అందుబట్టి నీకు స్తోత్రం నాయన. ఇగో తండ్రి ప్రభు నాయన, ఎవరు లేని భాగ్యం మాకు ఇచ్చాం నాయన ఈ యాప్ ద్వారా. ఇగో ప్రభు మాతో మాట్లాడండి ప్రభా, మా అభివృద్ధితో మాట్లాడండి ప్రభా. ఈ బలహీన సమయంలో ప్రభా మాతో మమ్మల్ని బలపరచమని, నీ వాక్యంతో మాట్లాడి మా మనసును మార్చమని, మీరే నీ పరిశుద్ధాంతో నింపమని యేసు పరిశునామములో అడిగిపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. మనం చూడండి ఏ చాప్టర్ లో ఉన్నాం మనం? ప్రొవర్బ్స్ కదా, సామెతలు 19వ అధ్యాయంలో ఉన్నాం. 19వ అధ్యాయం ఎన్నో వచనం? లాస్ట్ వీక్ ఎన్నో వచనం చెప్పుకున్నాం మనం? ఎవరన్నా చెప్పండి. ఒకరు 16 అయిపోయింది. 16 అయిపోయిందా? ఏంటి 16 ఏంటి? ఆజ్ఞను గైకొనువాడు తను కాపాడుకునివాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. ఎస్, కరెక్ట్. మన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం కదా. ఆజ్ఞ అన్నది, దేవుని ఆజ్ఞలు అన్నవి మనల్ని కంట్రోల్ చేయడానికి పెట్టాడా? మన కంట్రోల్ చేయడానిక? కాదు. దేవుని ఆజ్ఞలు అన్నది మరణము నుండి జీవములోనికి మనల్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసేది దేవుని ఆజ్ఞ. అంటే అవి మనకి హెల్ప్ చేస్తున్నాయి దేవుని ఆజ్ఞలు. ఒక విధంగా చెప్పాలంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞలు నీ పర్సనల్ లైఫ్ లో ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్, సాడ్నెస్, వర్రీస్, లైఫ్ లో ఒక హ్యాపీనెస్ ఎక్కడైతే మీకు పోతుందో, ఎక్కడైతే వాల్యూని పోగొట్టుకుంటున్నారో, ఎక్కడైతే ఒక డిజైర్స్, మీకు అన్నటువంటి ప్లాన్స్ ఎక్కడైతే సర్వైవ్ అవ్వటం లేనటువంటి ఒక హోప్లెస్ లోకి మీరు వెళ్తున్నారో, మీరు దేవుని ఆజ్ఞానుసారంగా ఎప్పుడైతే మీ లైఫ్ ని మార్చుకుంటారో, తిరిగి ఎక్కడైతే మీకు డార్క్నెస్ ఉందో, ఎక్కడైతే మీరు జీవించలేకపోతున్నారో, ఈ ఆజ్ఞలు ఏం చేస్తాయి? మరలా మిమ్మల్ని కన్వర్ట్ చేస్తాయి. మీకు ఒక పవర్ ఇస్తుంది, మీకు ఒక స్ట్రెంగ్త్ ఇస్తుంది. అంతకు మించి వేరే రూట్ లేదు. కాబట్టి యవనస్తులకి దేవుడు చెప్తున్నది ఏంటంటే, యవనస్తులకు కాదు అందరికీ చెప్తున్నది, ఎస్పెషల్లీ యవనస్తులకి ఏంటంటే స్పెషల్గా, దేవుని యొక్క ఆజ్ఞలు ఎప్పుడు కూడా మిమ్మల్ని బైండ్ చేయట్లేదు, మిమ్మల్ని ఒక ఇరుకులో పెట్టట్లేదు, మిమ్మల్ని ఇంకా ఇబ్బందులకు తీసుకెళ్లే కాదు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఏ రోజు కూడా దేవుని ఆజ్ఞలు నీ పర్సనల్ లైఫ్ లో ఉన్నటువంటి మరణకరమైన వేదన, దుఃఖము, ఎక్కడైతే నేను చచ్చిపోతే బాగున్నాను, ఇంకా నా లైఫ్ ఎందుకు, నా లైఫ్ లో ఇంకేం లేదు, చూడండి అనుకున్న మార్క్స్ రాకపోతే చచ్చిపోతే బాగున్నాను అనుకునేటువంటి టైం వచ్చింది. చాలా మంది యూత్ అనుకున్న ర్యాంక్ రాకపోతే చాలు, చచ్చిపోతే బాగున్నాను అన్నటువంటి పరిస్థితులు ఉంటా ఉంది. సో కాబట్టి ఏదన్నా అనుకోకుండా ఇప్పుడు ఈ టైంలో సాధారణంగా చాలా మందికి యవ్వన ప్రాయంలో ఉన్నారు కాబట్టి కొన్ని డిజైర్స్ ఉంటూ ఉంటాయి. కొంతమంది ప్రేమలు ఉంటూ ఉంటాయి, కొంతమంది లవ్ అఫేర్స్ ఉంటూ ఉంటాయి, కొంతమందికి అఫెక్షన్స్ ఉంటూ ఉంటాయి. బయటికి చెప్పకపోయినా, ఒప్పుకోకపోయినా లోపల ఎక్కడో ఒక మూల గదిలో తాళం వేసేస్తారు పెట్టేసి కదా, ఏదో ఒక సంథింగ్ ఏదో ఉంటూ ఉంటాయి. అవి సక్సెస్ అవ్వలేదు అనుకోండి, లోపల ఎవరో మాట్లాడాలనుకుంటారు, వాళ్ళతో మాట్లాడడం సక్సెస్ అవ్వట్లేదు అనుకోండి, ఆటోమేటిక్గా ఏమనుకుంటున్నారంటే ఇంకంతే అయిపోయింది, లైఫ్ అయిపోయింది, నాకు భోజనం చేయాలనిపించట్లేదు, నిద్ర రావటం లేదు, ఇలాంటివన్నీ వింటూ ఉంటారు. అవునా కదా? మళ్ళీ కోపంగా చూస్తున్నారు ఇట్లా ఇంకా. రైట్ చెప్తున్నాను కదా, మరి చక్కగా నవ్వాలి కదా, నవ్వుతే నాకు హ్యాపీగా ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. సో
అటువంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు ఆ జరిగిపోయినటువంటి సిచ్యువేషన్ తలంచుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏం జరగదు, కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞానుసారంగా నీ మనసుని మార్చుకుంటావో తిరిగి దేవుడు మళ్ళీ నీకు లైఫ్ని ఇస్తాడు, మళ్ళీ జీవాన్ని ఇస్తాడు. నువ్వేమైతే పోగొట్టుకున్నావో అది సాధించడానికి, జయించడానికి దేవుడు సహాయం చేస్తాడు. అఫ్ కోర్స్ అవి నువ్వు పొందుకుంటావో లేదో తర్వాత సంగతి, కానీ దాన్ని జయించడానికి మాత్రం దేవుడు శక్తిని ఇస్తాడు. ఆమె ఎంతమందికి అర్థమవుతుంది? సో ఇదంతా కూడా మనం లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసుకున్నాం కదా, లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం. ఎంతో దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్యం అన్నది మన లైఫ్ని లీడ్ చేయడానికి ఉపయోగపడతాయి. మనం జీవించలేం. నీకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్, నీకున్నటువంటి ఎడ్యుకేషన్, నీకున్నటువంటి పేరెంట్స్, నీకున్నటువంటి మనీ, నీకున్నటువంటి టాలెంట్స్ కొంతవరకే నీకు ఉపయోగపడతాయి. బట్ లైఫ్ లాంగ్ కూడా ఇప్పుడు ఈ ఏజ్లో కూడా ఇంకా మాకు చాలా ఉద్యోగంగా నడుస్తాం. ఇంకా నేను అంటాను, నేను 90 సంవత్సరాలు బతుకుతాను అంటాను. ఇంకా దేవుడు నాకు ఇంకా ఆశకెళ్తే 100 సంవత్సరాలు బతికేయాలని ఆశ ఉంది. కానీ కొంతమంది అవనస్తులు 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవనస్తులను అడుగుతున్నారు చాలా మంది. ఒకసారి ఒక అబ్బాయి చెప్పాడు, అడిగి అంటే 16 years అడిగి, ఆశ గారు ఎందుకు వచ్చిన జీవితం వాడు చచ్చిపోవాలనుకుంటున్నానంటే అన్నాడు. నాకు అసలు ఏమన్నా అర్థం అవ్వాలి. 50లో మాకే ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలనే ఆశ మాకుంటే ఆడు 16 సంవత్సరాలు ఏం చూసేసాడో మనకు అర్థం అవుతాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 years 16 సంవత్సరాల వయసులో ఆశ గారు ఎందుకంటే లైఫ్ చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నానండి అంటాడు. ఆడిని మళ్ళీ 2 గంటలు ఆడి క్లాస్ తీసుకొని ఆడి కౌన్సిలింగ్ చేసి ఏట్రా బాబు అంటే ఆడు ఈ రోజు వరకు బతికే ఉన్నాడు. ఇంకా మరి ఎక్కడ ఉన్నాడో తెలియదు, కానీ ఇది జరిగి దగ్గర 10 సంవత్సరాలు అయిపోయింది. అంటే బహుశా ఇప్పుడు ఆడికి 26 సంవత్సరాల్లో 27 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. నాకు మొన్న చూసిన ఆడి ఫోటో బాగానే ఉన్నాడు, బాగా పర్లేదు, హ్యాపీగా ఉన్నాడు. సో చాలా మంది యంగ్ స్టేజ్ లో లైఫ్ మీద ప్రాబ్లమ్స్, ఒక వ్యతిరేకత తెచ్చుకున్నారు. హ్యాపీ లైఫ్ ఉండట్లేదు, ఏదో బతకాలన్నట్టుగా బతుకుతున్నారు. ఏదో అలాగే జీవించేస్తున్నాం అంటే ఎగ్జామ్స్ అంటే అతంటి ఇతంటి ఏదో లైఫ్ అన్నది. మీరు ఎంతమందికి లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు చెప్పండి ఒకసారి, నిజంగా చెప్పండి, అబద్ధాలు చెప్పండి. హ్యాపీగా నిజం చెప్పండి, అబద్ధాలు చెప్పండి ఎవరు కూడా. హ్యాపీగా మా లైఫ్ చాలా హ్యాపీగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. వెరీ గుడ్. కొన్ని చేతులు లేచినాయి, కొన్ని చేతులు లేగలేదు. సో దయచేసి అర్థం చేసి ట్రై చేయండి. దేవుడు మరణాన్ని జయించాడు. మన లైఫ్లో మరణానికి చోటు లేదు, అంటే ఎండ్కి చోటు లేదు. ఎండ్లెస్ లైఫ్స్ మనం దేంతో కూడా మన జాయ్కి, మన పీస్కి, మన హ్యాపీనెస్కి ఎండ్ అన్నది రానివ్వకూడదు. అది క్రిస్టియానిటీ అంటే. క్రిస్టియానిటీ అంటేనే అది, క్రైస్తవ జీవితం అంటేనే అది ఎండ్లెస్ లైఫ్. ఏ సిచ్యువేషన్ కూడా మనకున్నటువంటి హ్యాపీనెస్, మనకున్నటువంటి జాయ్ని ఎండ్ చేయకూడదు. ఆ జాయ్ని ఇంకా ఎటర్నిటీలోకి వెళ్ళాలి. అది క్రిస్టియానిటీ అంటే. ఏమేన్? అంతేగాని 18-20 సంవత్సరాల్లోనే 80 సంవత్సరాలు వచ్చిన వాళ్ళలాగా మీ ముఖాలు తయారు చేసుకోకూడదు. ప్రైజ్ గాడ్. ఏమేన్? హ్యాపీగా జాయ్గా పరుగులు పెట్టే వాళ్ళగా మనం ఉండే వాళ్ళగా ఉండాలి. ఓకే, సో 16 అయిపోయింది కదా, లాస్ట్ వీక్ చెప్పేశాను కదా, చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ 17 ఏంటి? 17 చదవండి ఒకసారి. ఏంటి 17 వచ్చిన ఏంటి? బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వారి ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. వెరీ గుడ్. చాలా మంచి వర్డ్. బీదలను కనికరించువాడు, అంతేనా? ఎస్, బీదలను కనికరించువాడు దేవునికి అప్పిచ్చువాడట. తగినటువంటి ఫలము దేవుని దగ్గర నుంచి పోస్తాడట. చాలా బ్యూటిఫుల్ వర్డ్ అండి. నిజంగా దేవుని దగ్గర ప్రతిఫలం పొందుకునేవాడు ఎప్పుడు కూడా దేవుడు తన ఐశ్వర్యాన్ని బట్టి సహాయం చేస్తాడు. ఏ సహాయం చేస్తాడు చూడండి, కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తాం అనుకోండి, తిరిగి వాళ్ళు హెల్ప్ చేస్తే చాలా హైలో చేస్తారు. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి ఏదైనా చేస్తే మనం వాళ్ళు తిరిగి మనకి ప్రత్యుపకారం ఏమైనా చేయాలనుకుంటే చాలా హైలో చేస్తారు. వాళ్ళ నేచర్ అనమాట అది. సో దేవుని యొక్క నేచర్ ఎలాగుంటుంది అంటే, నీవు చాలా కొద్దిగా చేసినా సరే దేవుడు చాలా అధికంగా చేస్తాడు. అందుకనే దేవుని చేత జీతం పుచ్చుకొనుట, దేవుని దగ్గర నుంచి ప్రతిఫలము పొందుకునుట అన్నది చాలా తక్కువ వచనాల్లో మనకు కనిపిస్తుంది. బైబిల్ అంటే ఫైనల్ అనమాట, డిక్లేర్ చేస్తాడు, నా దగ్గర నుంచి మీరు ప్రతిఫలం తీసుకుంటారు, నేను మీకు సహాయంగా ఉంటాను అనేటువంటి
చదవండి ఒకసారి, అది చాలా బాగుంటుంది. వచ్చిన మళ్ళీ చదవండి ఒకసారి. ఎవరన్నా ఒకరు ఇంకో చదవండి గట్టిగా. ఎవరు చదివినా పర్లేదు. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఉపకారమునకు ప్రత్యుపకారము చేయును కన్ఫర్మ్ చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఓకే, ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే బీదలు అంటే ఏంటి? ఇంగ్లీష్ లో పూర్ అన్నాడా? ఇంగ్లీష్ బైబిల్ ఉందా ఎవరిదన్నా? ఇంగ్లీష్ బైబిల్ కూడా చదవండి ఒకసారి. ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే. He who had pity on the poor lends to the Lord, and he will pay back what he has given. Yes. పూర్ అనే వర్డ్ యూజ్ చేశాడు కదా అక్కడ. యాక్చువల్గా పూర్ అంటే దాని ఒరిజినల్ ట్రాన్స్లేషన్ మనం చూస్తున్నప్పుడు, ఒరిజినల్ గా దాని యాక్చువల్ ట్రాన్స్లేషన్ మనం చూస్తున్నప్పుడు మనం సాధారణంగా పూర్ అంటే ఏమనుకుంటాం అంటే డబ్బు లేనోళ్ళు, ధనము లేనటువంటి వాళ్ళు. పేదవాళ్ళు అంటే మనకి వెంటనే మైండ్ లోకి వచ్చేది ఏంటి? డబ్బు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు పేదవాళ్ళు అంటారు. యాక్చువల్గా పూర్ అనేటప్పటికీ ఇక్కడ ఈ ట్రాన్స్లేషన్ లో మనం చూసినప్పుడు, ఈ వర్సెస్ లో మనం చూసినప్పుడు బైబిల్లో ఈ పూర్ అనేటువంటి వర్డ్ యాక్చువల్ ట్రాన్స్లేషన్ మనం చూస్తే నీడీ అంటారు. నీడీ పీపుల్. నీడీ పీపుల్ అంటే అది ధనమే కాదు, వాళ్ళు చేసుకోలేనటువంటి, వారి వల్ల కానటువంటివి నువ్వు చేయగలిగినటువంటి సిచ్యువేషన్స్ కొన్ని ఉంటూ ఉంటాయి, నీడ్స్ ఉంటాయి కొంతమందికి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీ ఇంట్లో, మీ ఫ్యామిలీలో మీ డాడీకో మీ మమ్మీకో హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకుందాం, లేదంటే మీ బ్రదర్కో సిస్టర్కో హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకుందాం. వాళ్ళు మంచం మీద పడుకుని ఉన్నారు. పడుకుని ఉన్నప్పుడు వాళ్ళకి వాటర్ తాగాలనిపించింది. వాళ్ళు వాటర్ తాగాలనిపించినప్పుడు వాళ్ళు లేగలేకపోతున్నారు. వాళ్ళు నేను అడిగారు, నాకు ఒక గ్లాస్ వాటర్ తీసుకొస్తావా అని అడిగారు. అక్కడ పూర్ అన్నమాట. దేంట్లో పూర్ అంటే వాళ్ళకి కావాల్సినటువంటి నీళ్లు వాళ్ళు తాగడానికి అవకాశం లేనటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. వారు నీరు విషయంలో పూర్గా ఉన్నారు. అక్కడ నీళ్లు వారికి అందుబాటులో లేవు, తాగడానికి అవకాశం లేదు, వాళ్ళ హ్యాండ్లో లేదు. కాబట్టి నిన్ను హెల్ప్ అడిగాను. ఇప్పుడు నువ్వు ఆ వాటర్ తీసుకొచ్చి ప్రేమగా ఎప్పుడైతే వాళ్ళకి ఇస్తున్నావో అదే నువ్వు కనికరము చూపించావు. అక్కడ పూర్గా ఉన్నటువంటి యువర్ పేరెంట్ ఆర్ యువర్ బ్రదర్ ఒక వాటర్ అడిగినప్పుడు నువ్వు ఎప్పుడైతే కనికరించి, కనికరం అన్నది ఎలా ఉంటుందంటే గొనుగుడు సనుగుడు లేనిది కనికరంతో సమానం. కనికరం అంటే దాని అర్థం ఏంటంటే గొనుగుడు సనుగుడు, తినేస్తున్నావు ఊరికని ఖాళీగా ఉన్నావు, ఏదో పని చెప్తానే ఉంటాం, బాగులేని దాన్ని పడుకోవచ్చు కదా, బాగులేనోడు పడుకోవచ్చు కదా, నేనే దొరికానా నీకు, అన్ని పనులు నాకే చెప్తాం. తమ్ముడు లేడా, అక్క లేదా, అన్నయ్య లేడా, ఇంకా ఆళ్ళు లేడా, వీళ్ళు లేడా, నాకే చెప్తావు అన్ని అని నువ్వు కొనుక్కుంటున్నావు. అంటే నువ్వు కనికరంతో చేయట్లేదు, నువ్వు కనికరంతో చేయటం లేదు. నువ్వు ఎలా చేస్తున్నావు? కొనుక్కుంటూ సనుక్కుంటూ చేస్తున్నావు. సో బైబిల్లో ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను చూడండి. 14:31 చూడండి ఒకసారి. 14:31 అదే ప్రొవర్బ్స్ 14:31 మీకు కొంచెం క్లారిటీ వస్తుంది, కొంచెం క్లియర్గా ఉంటుంది మీకు. ప్రొవర్బ్స్ 14:31 దరిద్రులను బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, వారి సృష్టికర్తను నిందించువాడు అన్నాడు. చూడండి ఎక్కడ తీసుకొచ్చాడు చూడండి. అని అంటే దేవుని నిందించడం అంటే ఏంటంటే అవమానిస్తున్నావు అనమాట దేవుణ్ణి. నువ్వు దేవునికి అవమానకరంగా తయారవుతున్నావు అని అర్థం. చూడండి ఎంత అంటే ఒకరికి నువ్వు సహాయకుడిగా, సహాయకురాలుగా నువ్వు లేకపోతే ఎంత వరకు తీసుకెళ్తాడంటే నువ్వు దేవుని నిందించేవాడితో సమానం చేస్తున్నాడు, ఈక్వల్ చేస్తున్నాడు. నువ్వు దేవుని నిందించేవాడితో సమానం చేస్తున్నాడు. కాబట్టి నీ ఫ్యామిలీ, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే నీ ఫ్యామిలీ నుంచే స్టార్ట్ అవ్వాలి, నీ ఇంట్లో నుంచే స్టార్ట్ అవ్వాలి. ఒకళ్ళు నీకు మ్యారేజ్ అవుతే యువర్ వైఫ్, యువర్ హస్బెండ్, లేదంటే ఒకళ్ళు ఇంకా నీకు మ్యారేజ్ అవ్వలేదంటే యువర్ బ్రదర్, యువర్ సిస్టర్, యువర్ పేరెంట్. చాలాసార్లు పూర్గా ఉంటారు నీ ఇంట్లో. పూర్ అంటే అర్థం ఏంటంటే ద సంథింగ్, వాళ్ళు చేసుకోలేక నిన్ను హెల్ప్ అడుగుతారు, వాళ్ళు చేసుకోలేక నీకు సహాయం అడుగుతారు. కొంతమంది సహాయం అడగకపోయినా వాజ్ వెయిటింగ్, వీళ్ళు చేస్తే బాగుందని వెయిట్ చేస్తూ ఉంటారు.
చాలా మంది ఫ్యామిలీస్ లో వాళ్ళ పేరెంట్ వాళ్ళ మదర్ చాలా ఫేవర్తో ఉంటారు. హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, మోకాలు నొప్పులు ఉంటాయి, బ్యాక్ పెయిన్ ఉంటుంది, స్టమక్ పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్తో వెళ్ళి కిచెన్లో ఏదో వంట చేసి ఏదో చేసి బట్టలు ఏది చేసి ఏదో చేస్తూ ఉంటారు. ఈ యవ్వనస్తులు ఇంట్లో ఉంటారు, టీవీ పెట్టుకుని హ్యాపీగా టీవీ చూస్తూ ఉంటారు. నేను అంటాను, నువ్వు కనికరం లేదా నీకు? అసలు నీకు కనికరం లేదు. అక్కడ నీ పేరెంట్ సఫరింగ్తో ఉన్నారు. ఒక పక్క నుంచి వన్ సైడ్ నీ పేరెంట్కి హెల్త్ బాగాలేదు, నీకు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కష్టపడుతున్నారు, నువ్వేం చదువుకోవట్లేదు, ఆ టైంలో ఫ్రీగా ఉన్నావు, మొబైల్లో వాట్సాప్ చేస్తున్నావు, మొబైల్లో గేమ్ ఆడుతున్నావు, లేదంటే టీవీలో ఏదో ప్రోగ్రామ్ చూసుకుంటూ ఉన్నావు, లేదా సంథింగ్ నీ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ కూర్చున్నావు, చాలా హ్యాపీగా కాలు వేసుకొని ఇలా కాలు ఊపుకుంటూ ఏదో తినుకుంటూ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నావు. ఎంత భయంకరమైన సిచ్యువేషన్స్ అవి. కాబట్టి దేవుని సహాయం నీకు కావాలి. దేవుని సహాయం లేకుండా లోకంలో నువ్వు బ్రతకడం చాలా కష్టం. బైబిల్ ఒక మాట అంటది, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. దేవుని సహాయం లేకుండా నీ యొక్క జీవితాన్ని కట్టుకోవడం చాలా కష్టం. బట్ బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు దేవుణ్ణి నిందిస్తే, దేవుణ్ణి అవమానిస్తే, దేవుణ్ణి ఎగతాళి చేస్తే ఆయన దగ్గర నుంచి నీకు ఏ సహాయం వస్తుంది? ఇక్కడ బైబిల్ చెప్తుంది, నువ్వు పేదవారికి బేదవారికి అంటే పూర్ పీపుల్కి నువ్వు బాధించేవాడిగా ఉన్నట్లేదు. బాధించడం అంటే ఏంటి? చాలా మంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు, నాకు అస్సలు నా కొడుకు హెల్ప్ చేయడండి, నా కూతురు నాకు అస్సలు చిన్న హెల్ప్ కూడా చేయదండి, ఏమనంటే సరుక్కుంటుందండి, కొనుక్కుంటుందండి, చెప్పడమే మానేశానండి, పని చెప్పడం మానేశానండి అసలు. సో వాట్ ఏ పెయిన్. ఆ పెయిన్కి కారణం నువ్వైతే హౌ కెన్ ఇస్ పాసిబుల్? దేవుని సహాయం నువ్వు ఎలా పొందుకుంటావు? నీ డిజైర్స్, నీకున్నటువంటి ప్లానింగ్స్, నీకున్నటువంటి టార్గెట్స్, నీకున్నటువంటి ఆ సిచ్యువేషన్స్లో నువ్వు ముందుకు వెళ్ళడానికి నువ్వు ఎప్పుడు దాన్ని సక్సెస్ అవ్వడానికి అవకాశం కలుగుతుంది. దేవుని సహాయం లేకుండా యు నెవర్ నువ్వు అనుకునే టార్గెట్ రీచ్ అవ్వడం నీ వల్ల కాదు. ఒక టైంలో నేను కూడా అనుకున్నాను, ఆ టైంలో నాకు డబ్బు ఉంది, ఆ టైంలో నాకు ధైర్యం ఉంది, ఆ టైంలో నాకు సర్కిల్ ఉంది, ఆ టైంలో నాకు పరపతి ఉంది, ఆ టైంలో నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆ టైంలో చాలా సపోర్టింగ్ ఉంది, నేను ఏదైనా సాధించగలను అనుకున్నాను. బట్ వన్ థింగ్, ఎప్పుడైతే నేను అలాగ అనుకున్నానో నా లైఫ్లో అన్నీ పోదు, చివరికి మరణం వజ్జుల వరకు వెళ్ళిపోయాను. ఆ రోజు నాకు అర్థమైంది. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను, నా దేవునితో నాకు సమస్తం సాధ్యం. ఆ రోజు నేను సాధించలేనివి ఈరోజు నా దేవునితో నేను సాధించగలుగుతున్నాను. అఫ్కోర్స్ ఆ రోజు నేను పోగొట్టుకున్నాను, ఈరోజు దేవునితో నేను సమస్తం సాధించగలుగుతున్నాను. నా లైఫ్లో మ్యాక్సిమం నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ఒక దేవుని సహాయంతోనే ఈ రోజు వరకు కూడా నేను ముందుకు వెళ్తున్నాను. నేను ధైర్యంగా చెప్పగలను. నువ్వు చెప్పగలవా ధైర్యంగా? నువ్వు అనుకోవచ్చు నీ బ్యాక్గ్రౌండ్ కానీ నీకు ఉన్నటువంటి ఏది కూడా నీకు హెల్ప్ రాదు. లైఫ్లో ఒక 20% జర్నీ మాత్రమే నువ్వు చేయగలవు. ఒక 20% జర్నీ నీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్, నీకున్నటువంటి నాలెడ్జ్, నీకున్నటువంటి ఎడ్యుకేషన్, నీకున్నటువంటి పేరెంట్స్, నీకున్నటువంటి సపోర్టింగ్, యువర్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ అండ్ నాలెడ్జ్ అండ్ ఎటర్నిటీ, ఏదైనప్పటికీ కూడా నువ్వు ఏదనుకుంటున్నావు అది 20% నీకు హెల్ప్ చేస్తుంది. బట్ 80% యు ఆర్ ఫెయిల్. నువ్వు ఓడిపోతావు, నీ లైఫ్లో ఓడిపోతావు. నువ్వు చదువులో అన్నా ఓడిపోతావు, ఉద్యోగంలోనే ఓడిపోతావు, నువ్వు మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ లైఫ్లో అన్నా ఓడిపోతావు, చిల్డ్రన్ దగ్గరికి వచ్చినట్టుకన్నా ఓడిపోతావు. ఎక్కడో చోట నీ లైఫ్లో నువ్వు ఓడిపోయే జీవితాన్ని పొందుకుంటావు. బట్ బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ వయసు నుంచి కూడా నువ్వు హెల్పింగ్ అన్నది నేర్చుకోవాలి. హెల్పింగ్ హ్యాండ్స్గా ఉండాలి నువ్వు. బైబిల్ చాలా ఇంపార్టెంట్గా, చాలా చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా చెప్తుంది. చూడండి, ప్రసంగి చూడండి ఒకసారి, ప్రసంగి 9వ అధ్యాయం చూడండి ఒకసారి, 9th chapter 10th verse. ప్రసంగి 9th chapter 10th verse చూడండి ఒకసారి. చేయుటకు నీ చేతకు వచ్చిన ఏ పనినైనాను నీ శక్తి లోపం లేకుండా చేయుము. అంటే అర్థం ఏంటో చెప్పగలరా? ఎవరు చెప్పగలరా? దానికి ఎక్స్ప్లెయిన్ చేయగలరా ఎవరన్నా? ఎవరైనా చెప్పగలరా దాని మీనింగ్, దాని అర్థం? చేయుటకు ఏమన్నాడు? మళ్ళీ చదవండి ఒకసారి. చేయుటకు
చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ నీ పనినైనా చేతికి వచ్చిన, అంతే కదా, అంతే, నీ చేతికి రాకుండా కాదు, నీ చేతికి వచ్చిన చేయడానికి నీ వరకు, నీ చేతికి అంటే నీ వరకు వచ్చినటువంటి పని, నువ్వు చేయగలిగినటువంటిది, చేయడానికి అవకాశం కలిగినటువంటి ఏ పనైనా చెప్పు, చదువు. నీ శక్తి లోపం లేకుండా నీ చేయము. శక్తి లోపం లేకుండా, నీ శక్తి లోపం లేకుండా చేయమని బైబిల్ చెప్తుంది. సపోజ్ మీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి, ఏదైనా సరే ఫ్యామిలీ నుంచి స్టార్ట్ చేయాలి. దేవుని యొక్క వాక్యము ఏది స్పిరిచువల్ స్టాండర్డ్స్ అయినా సరే నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే నీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ నీ ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి, నీ ఫ్యామిలీ నుంచి ప్రాక్టీస్ చేయాలి. సో చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయాలి. చాలా మంది యవనస్తులు తిన్న ప్లేట్ కూడా తీసుకెళ్ళి పెట్టరట. నవ్వండి ఒకసారి, మళ్ళీ సీరియస్ గా చెప్పి పెడుతున్నారు ఫేస్. తినడానికి తిన్న ప్లేట్ అన్నా సరే ఎవరు కూడా పెట్టరట. ఏమంటే భోజనం చేసాడు ఎంతమంది వాటర్ పెట్టుకుంటారు దగ్గర? నేను చెప్పండి, మీరే చెప్పండి. ఫాస్ట్ గారు నేను వాటర్ పెట్టుకుని కూర్చుంటానండి అన్న. చేతులు రేజ్ చేయండి, పర్లేదు. లేదంటే తంబాన్న పెట్టండి, ప్రాబ్లం లేదు. ఫాస్ట్ గారు నేను భోజనం దగ్గరికి వచ్చినప్పుడు నా వాటర్ నేను పెట్టుకుంటాను, ఫాస్ట్ గారు నా వాటర్ నేను తెచ్చుకుంటానండి. లేదా మా ఇంట్లో అందరికీ నేను వాటర్ పెడతానండి. లేదంటే నేను కూర్చున్న తర్వాత నా పని నేనే చేసుకుంటానండి. ఎస్, భోజనం చేసినట్టు ఎంతమంది మీ ప్లేట్స్ చేస్తారు? యువర్ ప్లేట్స్. ఓకే, ఎంతమంది మీ ప్లేట్స్ కడిగిన ఎక్స్పీరియన్స్ ఉంది? నా ప్లేట్ మేము కడుక్కునే నీ ప్లేట్ నువ్వు కడుక్కునే ఎక్స్పీరియన్స్ ఎంతమందికి ఉంది? మీ ప్లేట్ మీరు కడిగినటువంటి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీ 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 పేరెంట్స్ కిచెన్ లో ఉంటున్నప్పుడు కానీ, లేదంటే మీ పేరెంట్స్ ఏదైనా పని చెప్పిన కానీ ఎప్పుడు కాబట్టి హ్యాపీగా ఓకే మమ్మీ అని సంతోషంగా చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హ్యాపీగా నేను చెప్పింది వినండి జాగ్రత్తగా. హ్యాపీగా ఓకే, సనుక్కుంటూ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పర్లేదు ఒప్పుకుందాం, టైం ఏ ప్రాబ్లం ఏం లేదు. సనుక్కుంటూ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కోప్పడుతూ చేసిన ఎంతమంది ఉన్నారు? కాలు బలంగా కింద టప్ప అని కొట్టుకొని చేసిన ఎంతమంది ఉన్నారు? బైబిల్ ఏం చెప్తుందంటే నీ చేతికి వచ్చినటువంటి ఏ పని చేసినా దేవుడు చూస్తున్నాడు, దానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు కోస్తావు ఖచ్చితంగా. తన ఐశ్వర్యం చొప్పున నీకు సహాయం చేస్తాడు. తను ఎంతవరకు చేయగలడు అంతవరకు నీకు సహాయం చేస్తాడు. తను ఎంతవరకు నీ జీవితంలో చేయగలడు అంతవరకు నీకు చేయాలంటే ఫస్ట్ నువ్వెంతవరకు చేయగలవు అంతవరకు నువ్వు చేయి. నీ శక్తి లోపం లేకుండా నువ్వు చేస్తే దేవుడు తన శక్తి లోపం లేకుండా నీకు కూడా చేస్తాడు. దేవుని సహాయం నీకు కావాలనుకున్నప్పుడు నీ శక్తి లోపం లేకుండా నువ్వు చేయగలిగినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఓకే, చూడండి 1 John చూడండి ఒకసారి. 1 John 3rd chapter 16th verse చదవండి ఒకసారి. 16, 17. 1 John 3rd chapter 16, 17. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములు పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. దేవుని ప్రేమలో మనం అభివృద్ధి చెందాలి ఎప్పుడు కూడా. దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే మనలో ఉన్న శాపం నుంచి విడిపిస్తుంది, మనలో ఉన్నటువంటి కర్స్ నుంచి బ్లెస్సింగ్ లోకి మారుస్తుంది. దేవుని ప్రేమ, ఆయన ప్రేమ ఎక్కడ చూపబడిందంటే సిలువ మీద చూపించబడింది. సిలువ మీద ఆయన చూపిన మరణము ఆయన ప్రేమ మనకు చూపిస్తుంది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుడు మనల్ని ప్రేమించిన గనుక శాపము ఆశీర్వాదకరంగా మార్చను. దేవుడి యొక్క ప్రేమ మన జీవితాల్లో దుఃఖం నుంచి సంతోషానికి మారుస్తుంది. ఆ ప్రేమ పరిపూర్ణం అవ్వాలి.
దేవుని యొక్క ప్రేమ మన లైఫ్లో ఎప్పుడు పరిపూర్ణం అవుతుందంటే ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో అదే ప్రేమ మన ఇతరులకు చూపించాలి. ఏ ప్రేమ అది? సహోదరుని ప్రేమ. ఆయన ఆయన మన కొరకు చనిపోయాడు, మనము కూడా సహోదరుల కొరకు అటువంటి ప్రేమ కలిగి ఉండాలి కదండి. ఎవరి కొరకట? సహోదరుల కొరకు. ఈరోజు చచ్చిపోతున్నారు చాలా మంది కదా, ప్రేమికుల కొరకు. ప్రేమికుల కొరకు నన్ను ప్రేమించట్లేదుగా చచ్చిపోతాను, ఆ లవ్ నాకు ఫెయిల్ అయిపోయిందిగా చచ్చిపోతాను, ఇలా రకరకాలటువంటి వింటున్నాం మనం బయట. బైబిల్ ఏం చెప్తుందంటే ఆ ప్రేమ గురించి మాట్లాడట్లేదు. ఆ ప్రేమ కొరకు చచ్చిపోవడం కాదు, ఆ ప్రేమ కొరకు భోజనాలు మానేయడం కాదు, అటువంటి ప్రేమల కొరకు నీ శరీరాన్ని నాశనం చేసుకోవడం కొరకు మాట్లాడటం అక్కడ. అందుకని సహోదరులు అన్న మాట యూజ్ చేస్తున్నాడు అక్కడ. ద ట్రూ బ్రదర్ అండ్ సిస్టర్స్, నిజమైనటువంటి సహోదరత్వం అన్నది నీ యొక్క శక్తి లోపం లేకుండా సహాయం చేయాలి. యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితుల దగ్గర, నీ బంధువుల దగ్గర, ఎక్కడికైనా నువ్వు బయటకు వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు, బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు లెగిసి నీ వంతు పని నువ్వు చేయాలి, నీ వంతు సహాయం నువ్వు చేయాలి. ఎక్కడైనా మ్యారేజ్కి వెళ్తున్నావు అనుకోండి, అక్కడ ఏదైనా అవకాశం కలిగితే నువ్వు పని చేయడానికి ఇష్టపడాలి, ఒకరికి హెల్ప్ చేయాలి. ఎప్పుడు కూడా వాళ్ళు ఏదైనా నీడ్స్ ఉన్నప్పుడు హెల్ప్ చేయాలి. చర్చెస్లో హెల్ప్ చేయాలి, బొమ్మలాగా నుంచోకూడదు మనం అలాగెళ్ళి. అక్కడ ఏదైనా నీడ్ ఉందనుకోండి, ప్రాబ్లం ఉందనుకోండి, అక్కడ ఎవరన్నా చైర్ లేదు, ఎవరికన్నా చైర్ లేదు అనుకోండి, నువ్వు వెంటనే వెళ్ళి చైర్ తీసుకొని చెయ్యాలి. ఒక చర్చిలోకి నువ్వు వెళ్ళావు, ఆ చర్చిలో ఎవరో పెద్దవాళ్ళు వచ్చి నుంచున్నారు, వాళ్ళకి చైర్ లేదు, నువ్వేం చేయాలి? చైర్ తీసుకొచ్చి వేయగలవా లేదా? అది శక్తి ఉంటుందో దానికి, లేదా ముసలు అయిపోయావా? ఒక చైర్ తీసుకొచ్చి నువ్వు వేయగలవు, వేయాలి. చాలా మంది నేను చూస్తుంటాను చర్చెస్లో యవనస్తులు అలా బొమ్మల నుంచి పోయి చూస్తూ ఉంటారు. వాళ్ళు చర్చ్ చూడొద్దు, చూస్తూ ఉంటాం మనం అలాగే. ఆడే కూర్చుంటాడులే అన్నట్టుగా. నువ్వు బైబిల్ ఏం చెప్తుంది? నీ శక్తి లోపం లేకుండా నువ్వు చేయవలసినటువంటి హెల్ప్. పూర్ అన్నాడు. పూర్ అంటే ఏంటంటే నీడి, దరిద్రులు అంటే అర్థం ఏంటంటే పేదవారు, అంటే బేదలు అంటే కనికరం చూపించడం అనేది అర్థం ఏంటంటే నీడీ పీపుల్, సహాయం కొరకు ఎదురు చూసేవారు, మనీ లేకుండా ఉన్న వాళ్ళు కాదు, డబ్బు లేనటువంటి వాళ్ళు. పేదవారు అంటే డబ్బు లేని వాళ్ళని కాదు, అక్కడ అర్థం అది కాదు. డబ్బు లేని వాళ్ళకి డబ్బు సహాయించి, డబ్బు లేనటువంటి వాళ్ళు కూడా అంటారు. కానీ నీడ్ అన్నది నాట్ ఓన్లీ మనీ, ఒక మనీతో రిలేటెడ్ అయినటువంటిది మాత్రమే కాదు. సో మెనీ థింగ్స్. కొంతమందికి బట్టలు ఉండవు, వాళ్ళకి నువ్వు బట్టలు ఇచ్చేవారిగా ఉండాలి, డ్రెస్సెస్ కొనేవారిగా ఉండాలి. నీ ఫ్రెండ్స్లో చాలా మంది బర్త్డేస్ జరుగుతూ ఉంటాయి. ఆ బర్త్డేస్ టైంలో వాళ్ళకి డ్రెస్సెస్ కూడా కొనుక్కోలేరు. ఒక 500,000 రూపీస్ పెడితే ఒక మంచి డ్రెస్ వస్తుంది, ఒక మంచి టీ షర్ట్, ఒక మంచి డ్రెస్ కానీ నువ్వు కొనిస్తే దేవుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి. చాలా మంది ఫ్రెండ్స్లో ఏమాత్రం కొనుక్కోలేకుండా ఉంటారు. కొంతమంది దేవుడు కృపను బట్టి నీకు ఎంతో కొంత పాకెట్ మనీ ఉంటుంది. నువ్వు ఒక ప్లాన్ చేసుకోవాలి. నీ ఫ్రెండ్స్లో కొంతమంది డ్రెస్ కూడా కొనుక్కోలేనటువంటి వాళ్ళు ఉంటారు. నెల ఒకే డ్రెస్ వాడుతూ ఉంటారు. ఇయర్స్ కొన్ని 2-3 డ్రెస్లే వాడుతూ ఉంటారు. నీకైతే కొన్ని ఎక్కువ డ్రెస్సెస్ ఉంటాయి. నువ్వు ప్లాన్ చేసుకోవాలి. ఎస్, వీళ్ళకి పాపం డ్రెస్సెస్ లేవు, ఏదైనా మనం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన నీకు ఉండాలి. దానికి నువ్వు ఏదో దాన్ని నేనేదో సహాయం చేసేసాను కదా, నేనైతే సహాయం చేస్తున్నాను కదా అని ఫీల్ అయిపోయి చేయకూడదు. అక్కడితో ఫినిష్. దేవునికి సహాయం చేస్తాను. ఎంతమందికి అర్థం అవుతుంది? నేను ఎవ్రీ ఇయర్ అనౌన్స్ చేస్తాను కదా, డిసెంబర్లో మనకి ఏమైనా హెల్ప్ చేద్దాం, కొంత ఏమైనా సపోర్ట్ చేయడానికి ఒక డబ్బా పెట్టుకోండి అన్నాను. వీళ్ళు ఎంతమంది పెట్టినారో నాకు తెలియదు. కనీసం ఆ ఆలోచన ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఏమన్నా 10 రూపాయలు వస్తే 2 రూపాయలు ఖర్చు పెట్టాడు అంతే. డాడీ ఒక 50 రూపాయలు ఇస్తే 50 రూపీస్ ఖర్చు పెట్టాడు, లేదా సొంతంగా ఖర్చు పెట్టాడు, లేదా మళ్ళీ తిరిగి ఆకే అప్పు ఇవ్వడం, లేదా ఎవరికో ఒకరికి అప్పు ఇవ్వడం, దాచిపెట్టేసుకోవడం. నేను అంటాను, ఎంతోమంది పూర్ పీపుల్కి హెల్ప్. డిసెంబర్లో మనం ఒక పాస్టర్కి హెల్ప్ చేద్దాం అనుకున్నాం, ఒక సేవకుడికి హెల్ప్ చేద్దాం అనుకున్నాం. మనలో ఉన్నటువంటి ఒక 40 మంది యవనస్తులు ఉన్నారు. 40 మంది ఒక 1000 రూపాయలు చొప్పున ఇస్తే ఎంత అయిపోతుంది? 40,000 అయిపోతుంది. ఒక 40,000 ఒక సేవకుడికి కానీ మనం హెల్ప్ చేస్తే ఆయన చక్కగా ఎంత పరిచయం చేయగలడు? 40,000కి చక్కగా మనం ఒక చర్చ్ కట్టేసి ఇచ్చేయచ్చు. వాళ్ళకి 40,000కి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కొన్ని ఇచ్చేయచ్చు. ఒక్కొక్కరు సంవత్సరంలో 1000 రూపాయలు సంపాదించలేరండి. సంవత్సరంలో 1000 రూపాయలు ఇవ్వలేమా? 40 మంది యవనస్తులు ఉన్నాం మనం చర్చ్లో, లేదా ఒక 30 మంది యవనస్తులు ఉన్నారు అనుకుందాం, 40 మంది ఉన్నారు ఇంచుమించు. ఈ 40 మెంబర్స్ ఒక్కొక్కరు ఒక 1000 రూపాయలు ఇస్తే 40,000 అయిపోయింది. కానీ ఈ రోజు వరకు కూడా ఇంకా ఎంతమంది ఎంత దాచారు? నేను మినిమం 1000. నేను అనుకుంటాను మీరు ఒక్కొక్కరు దాయడం మొదలు పెడితే సంవత్సరం అయ్యేటికి ఒక్కొక్కరు 4,000, 5,000 కూడా దాచేయచ్చు.
కొంతమందికి పేరెంట్స్ డబ్బులు ఇస్తారు, కొంతమంది లేకపోతే నెమ్మదిగా లాగడం తెలుసు. ఏదో విధంగా రోజుకు ఒక ఎంతో కొంత తీసుకొని మంత్లీ ఒక పక్కన పెట్టి, కొంతమందికి జాబ్స్ చేస్తున్నారు, జాబ్స్ చేసిన వాళ్ళు కొంత అమౌంట్ పక్కన పెట్టుకోవచ్చు. డిసెంబర్లో మీరు అందరూ మనీ తీసుకొచ్చి అక్కడ ఇచ్చినట్లయితే మనందరం కలిపి ఒక పాస్ట్కి హెల్ప్ చేద్దాం. లాస్ట్ ఇయర్ మనం చెప్పుకుందాం, చెప్పప్పుడు 2 years అవుతుంది. లాస్ట్ ఇయర్ ఎవరు చేయలేకపోయారు, అట్లీస్ట్ ఇయర్ అయినా సరే అప్పుడే ఏప్రిల్ వచ్చేసింది. మరి ఎంతమంది చేస్తారో నాకు తెలియదు. ఇది అక్కడ మన శక్తి లోపం లేకుండా హెల్ప్ చేయడం అంటే దాని అర్థం, అది దానికి ఆలోచన. అది నీ బర్త్డే వచ్చింది, బర్త్డే వచ్చిన కేక్ కొనేసుకొని చక్కగా బీచ్ పరిగెట్టుకి పోయి స్ప్రే కొట్టేసుకొని మొత్తం అంతా కూడా ఫోమ్స్ కొనేసుకొని బుర్ర అంతా కూడా పాడు చేసుకుని బట్టలన్నీ పాడు చేసేసుకొని 2,000 పెట్టి కేక్స్ కొనేసుకుని అలవాటు చేసి ఆ కేక్ అంతా పాడు చేసేసి కొట్టేసుకొని మొఖాలకు పెట్టేసుకోవడం కాదు. ఎంత వేస్ట్ చేస్తున్నారండి ఈ రోజున యూత్. 1,000-2,000 పెట్టి కేక్ కొంటాడు, ఆ కేక్ ఎవడో తిండో ఆ కేకులో ఇటు మొహం వేసుకుని టప్పాలు కొట్టేస్తాడు, అంత అయిపోయింది. అదొక ఎంజాయ్మెంట్. సో ఎంత వేస్ట్. అదే బర్త్డే టైంలో అదే 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఎంతమంది భోజనం లేకుండా ఉన్నారు, బయట భోజనం లేకుండా ఉంటున్నారు. అదే 2,000 ఖర్చు పెట్టుకుని ఒక 20 ప్యాకెట్లు ఏ మంచి బిర్యానీయో తయారు చేసావు, పెరుగు ప్యాకెట్లు తయారు చేసావు, ఒక 20 మందికి నువ్వు పనిచేసావు అనుకోండి, దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. రోజున అటువంటి ప్లానింగ్ చేసుకోవాలి యవనస్తులుగా. నీ ఇంట్లో హెల్పింగ్ చేయాలి, బయట హెల్ప్ చేయాలి. బయట బోర్డు అంత హెల్పింగ్ ఉంది. దేవుని సేవకులకి హెల్ప్ చేయాలి, సంఘాల్లో హెల్ప్ చేయాలి. నీడ్స్ ఉన్నాయి చాలా. మీరు వెళ్తున్నటువంటి చర్చెస్లో చాలా నీడ్స్ ఉంటాయి. ఫిజికల్గా మీరు హెల్ప్ చేయవలసిన నీడ్స్ ఉంటాయి. ఒక ఫైనాన్షియల్గా కాదు, ఫిజికల్ హెల్పింగ్ ఉంటుంది, వారల్ హెల్పింగ్ ఉంటుంది, మాట హెల్పింగ్ ఉంటుంది. సో అంతేగాని చర్చికి వెళ్ళి వచ్చేయడం కాదు, ఇంట్లో ఏదో వెళ్ళి బయటకు వెళ్ళి ఇంట్లో ఉండిపోవడం కాదు, ఏదో కాలేజ్కి వెళ్ళి వచ్చేయడం కాదు. నువ్వు వెళ్ళే ప్రతి చోట కూడా నీ హెల్పింగ్ ఉంటుంది. దేవుడు నీకు హెల్ప్ చేయడానికి ప్రతి చోట కూడా ఒక డోర్ ఓపెన్ చేసి ఉంచుతాడు. నువ్వు వెళ్తే కాలేజీలో నీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరో ఒకరికి నువ్వు హెల్ప్ చేయడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. నువ్వు జాగ్రత్తగా చూస్తే నువ్వు చేస్తున్న జాబ్లో హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఉన్నటువంటి ఇంట్లో హెల్ప్ చేయడానికి అవకాశం, నువ్వు వెళ్తే చర్చ్లో హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ప్లాన్ చేసుకుని మీరు ఏమైనా చేస్తున్నారా? ఎంతమందికి మీరు హెల్పింగ్గా ఉన్నారు? మీ ఇంట్లో ఎంత హెల్పింగ్ ఉన్నారు? చర్చ్లో ఎంత హెల్పింగ్ ఉన్నారు? మీ ఫ్రెండ్స్లో ఎంత హెల్పింగ్? నీడీ పీపుల్ని మీరు ఫైండ్ చేస్తున్నారు? అసలు ఆలోచన చేసుకుందాం ఒకసారి. వాళ్ళు చెప్పే వరకు వెయిట్ చేయకూడదు, మనం వాళ్ళు అడిగే వరకు వెయిట్ చేయకూడదు. నువ్వు ఫైండ్ చేయాలి. నువ్వు ఫైండ్ చేసి సహాయం చేసేవారుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందంటారా లేదంటారా? ఎస్, దేవుడు అది చెప్తాడు. అది కనికరం అంటే. కనికరం అంటే అవతల వాళ్ళు అడగడం కాదు, అవతల అడిగిన తర్వాత చేయడం కాదు, అడగకుండానే. కనికరం అంటే నీ ఓన్గా చేయడం, నీలో నుంచి రావాలి. అది అవతల వాళ్ళు బెగ్ చేసి అడిగి వాళ్ళ ఊరికని నిన్ను అడిగి అప్పుడు హెల్ప్ చేయడం కాదు. నీ లోపల హృదయంలోని కనికరం అంటే ఏంటంటే ఓన్గా వచ్చేసేది, నీ అంతటా నువ్వు చేసేది. నీ ఇంట్లో నువ్వు ఫైండ్ చేయాలి. మమ్మీకి ఏమైనా హెల్ప్ చేయాలా, డాడీకి ఏమైనా హెల్ప్ చేయాలా, మీ బ్రదర్స్కి ఏమైనా హెల్ప్ చేయాలా, మీ సిస్టర్కి ఏమైనా హెల్ప్ చేయాలా? హెల్ప్ చేయడం ఏంటి? ఎట్రా నాకు హెల్ప్ చేయట్లేదని చెప్పు తిట్టేస్తూ ఉంటాం మనమే, నా బ్రదర్స్ సిస్టర్స్. వాళ్ళు ఏదైనా అడిగినాయేమో మనం ఎందుకు ఇవ్వాలి నీకు అంటాం కదండి. బ్రదర్స్ సిస్టర్స్ కొట్టుకోవడమే ఇంట్లలో. కనీసం హెల్పింగ్ నేచర్ ఉందా మీ ఇళ్లలో? మీ బ్రదర్స్ సిస్టర్స్ మధ్యలో హెల్పింగ్ నేచర్ ఉందా? సిస్టర్స్ మధ్యలో హెల్పింగ్ నేచర్ ఉందా? బ్రదర్స్ సిస్టర్లో హెల్పింగ్ నేచర్ ఉందా? ఏదైనా నీడ్ వచ్చినప్పుడు అడిగినప్పుడు నువ్వు చేస్తున్నావా? ఎంతమంది మీ బ్రదర్స్కి సిస్టర్స్ చేస్తున్నారు? నీడ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా నీడ్ వచ్చినప్పుడు ఎంతమంది చేస్తున్నారు? నిజంగా చెప్పండి. సనుక్కుంటూ కొనుక్కుంటూ తిట్టుకుంటూ ఇదిగోరా తీసుకురా అలా ఇసిరేయడం కాకుండా చాలా హ్యాపీగా ఇదిగోరా ఇదిగోమ్మా అని చక్కగా నవ్వుతూ ఎంతమంది చేస్తారు? నిజం చెప్పండి. హ్యాపీగా అది నిజమైన. అప్పుడు దేవుడు అంటే నీకు ప్రత్యుపకారం చేస్తాడు, తిరిగి దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు. దేవుడి యొక్క సహాయం నీకు దొరుకుతుంది. నిజంగా నువ్వు నీటిలో ఉన్నప్పుడు దేవుడు నీకు ఏ విధంగా అదే కోసం అవతల నీటిలో నువ్వు సహాయం చేసినప్పుడు నీటిలో దేవుడు సహాయం చేస్తాడు. నీకు ఎప్పుడో ఒక నీటి ఉంటుంది, దేవుడు తన శక్తి లోపం లేకుండా నీకు సహాయం చేస్తాడు. నీటిలో నీటిని నువ్వు గమనించి కనికరం కలిగి నీ శక్తి లోపంగా నువ్వు సహాయం చేస్తావు. నువ్వు వెళ్తున్న కాలేజీలో నీ ఫ్రెండ్స్కి, నీకున్నటువంటి జాబ్స్లో, నువ్వు వెళ్తున్నటువంటి చర్చెస్లో, నువ్వు ఉన్నటువంటి సొసైటీలో, సొసైటీలో చాలా సహాయాలు ఉన్నాయి యవనస్తులతో. నీ వంతు నువ్వు సహాయం చేయాలి, నీ వంతు నువ్వు హెల్ప్ చేయాలి. సెల్ఫిష్నెస్ అనేది దేవునికి ఇష్టమో లేదో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, Matthew 6th chapter 1st verse.
మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందు తండ్రి యొక్క మీరు ఫలము పొందరు. ఏమన్నాడు? మళ్ళీ చదవము ఒకసారి. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. మీరు చేసినటువంటి క్రియలట, హెల్పింగ్ అట, అవతల ప్రేజింగ్ చేయాలని కోరుకోకూడదట, అవతల చూడాలని కోరుకోకూడదట. ఇంత సహాయం చేస్తున్నాను అవతల చెప్పాలని మనం వెయిట్ చేయకూడదట. ఓకే, నువ్వేదో 10 రూపీస్ హెల్ప్ చేస్తావు, లేదా 20 రూపీస్ హెల్ప్ చేస్తావు, వాళ్ళు 10 మందికి చెప్పాలని కోరుకో. ఎవరు చూడకుండా చేయాలి సహాయం. ఎవరు చేస్తే, ఎవరికైనా హెల్ప్ చేస్తావంటే నువ్వు ఎవరికి చెప్పకూడదు, నువ్వు చేసిన సహాయం ఎవరు చూడకూడదు కదా. నీ ఇంట్లో నీ పేరెంట్కి హెల్ప్ చేస్తున్నావు అనుకో, ఏమంటావు? అన్నీ నాకే చెప్తున్నావు ఏంటి? తమ్ముడికి చెప్పవా, అన్నయ్యకి చెప్పవా, అక్క చెప్పవా అని ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు అలాగే? అన్నీ నాకే చెప్తున్నావు ఏంటి? వాళ్ళకి చెప్పవా అన్నవారు ఉన్నారా మీలో ఎవరైనా? 1 చెప్పండి పర్లేదు, 2, 3 చెప్పండి పర్లేదు, 4 ఒప్పుకుందాం, 5 ఏ ప్రాబ్లం ఏ లేదు. దేవుడు చూస్తున్నాడు మనల్ని. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ ఏమంటుందంటే, అంటే నువ్వు చేసినటువంటి పనిని బయలుపరుచుకుంటున్నావు, చెప్పుకుంటున్నావు. నేనే చేస్తున్నాను, ఎవరు చేయట్లేదు. వాళ్ళు చెప్పొచ్చు కదా, నాకే చేయాలా? దేవుడు అన్నాడు నీకే ఎందుకు చెప్తున్నారంటే, దేవుడు ఎందుకు నిన్నే చూపిస్తాడంటే, నీ బ్రదర్ కంటే నీ సిస్టర్ కంటే నీకు ఎక్కువ నీడ్ ఉంది రాబోయే దినాల్లో. దేవుడు నీకు సహాయం చేయవలసిన అవసరం ఉందేమో బహుశా. అందుకనే దేవుడు నిన్ను చూపిస్తున్నాడేమో నీ పేరెంట్స్కి, నువ్వే చేయాలని చెప్పి. సో కమింగ్ డేస్లో నీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ రావాల్సి ఉందేమో. నీ తమ్ముడి కంటే, నీ అన్నయ్య కంటే, నీ అక్క కంటే దేవుని సహాయం నీకు ఎక్కువ అవసరం ఉందేమో. ఒకవేళ మనకు తెలీదు, నీ ఫ్యూచర్ ఏంటో నీకు తెలియదు, దేవుడికి తెలుసు. సో దేవుడు నీకు ఎక్కువ సహాయం చేయడానికి రాబోయే దినాల్లో ఇప్పుడే నీకు ఒక మార్గం తెరుస్తున్నాడేమో ఒకవేళ. అందుకనే నీ పేరెంట్స్కి, నీ బ్రదర్స్ సిస్టర్స్కి ఇంకోరు చూపించకుండా నిన్నే చూపిస్తున్నారేమో. నీ మీదకే ఫైండ్ చేసి నీ మీదే వాళ్ళు ఫోకస్ చేయడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడేమో. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక మంచి ఆపర్చునిటీ అనుకుని నువ్వు హ్యాపీగా చేయాలి. పోటీ పడకూడదు. పోటీ పడుతున్నావు అంటే ఏంటంటే, నువ్వే పని చేస్తున్నావు అని 10 మందికి చెప్పుకుంటున్నావు. నువ్వు నాకే చెప్తున్నావు ఏంటి అంటే, నేనే ఎక్కువ పని చేస్తున్నానని చెప్పుకున్నట్టు. నన్ను నువ్వేం చెప్పినా సరే హ్యాపీగా, ఎవరితోని పోటీ పడకుండా, ఎవరితోని ఇచ్చేయకుండా నువ్వు చక్కగా చేస్తే ఒక సమయం వస్తుంది మీకు. మీ లైఫ్లో ఎప్పుడో ఒక టైం వస్తుంది. ఆ టైంలో దేవుడు తన శక్తి లోపం లేకుండా మీకు సహాయం చేస్తాడు. తన యొక్క శక్తిని అంతటిని ఇచ్చి మీకు సహాయం చేస్తాడు. దేవుడు తన శక్తి లోపం లేకుండా మీకు సహాయం చేస్తే వాట్ ఏ బ్లెస్సింగ్ అండి. నిజంగా ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో తెలుసా? తన ఐశ్వర్యం చొప్పున మనం సహాయం చేస్తే, తన శక్తి లోపం లేకుండా నీకు సహాయం చేస్తే, ఆయన ప్రేమపూర్వకముగా మీకు సహాయం చేస్తే అది ఎంత ఆశీర్వాదకరమో తెలుసా అండి. అది కేవలము ఎక్కడ పెట్టాడంటే, నీ శక్తి లోపం లేకుండా నువ్వు ఇతరులకు సహాయం చేసేవాడుగానే ఉండాలి. నీ శక్తి లోపం లేకుండా నీ ఇంట్లో సహాయకులుగా ఉండాలి. ఫస్ట్ యువర్ ఫ్యామిలీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. అది నీ ఇంట్లో నువ్వు ఒక పెయిన్ ఇచ్చేవాళ్ళుగా ఉండకూడదు. నీ పేరెంట్స్కి, నీ బ్రదర్స్ సిస్టర్స్కి నువ్వంటే ఒక ఇష్టపూర్వకంగా నిన్ను ప్రేమించే వారి కింద నువ్వు తయారవ్వాలి. అది హెల్పింగ్ ద్వారా తయారవుతుంది. ఒకరి హెల్పింగ్గా ఉన్నప్పుడే నువ్వు ఇష్టంగా తయారవుతావు ఎవరికైనా సరే. ఎప్పుడైతే హెల్పింగ్ చేయటం మానేస్తున్నావో నువ్వు యాంటీగా తయారవుతావు. నువ్వు ఒక వ్యతిరేకంగా ఉన్నట్టుగా కనిపిస్తావు, ఒక పెయిన్ ఇచ్చేవారుగా కనిపిస్తావు. ఓకే, ఎంతమందికి అర్థమవుతుంది? వెరీ గుడ్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి కదండి. ఎక్కడి వరకు వెళ్ళాలంటే, ఇంటి దగ్గర నుంచి, సొసైటీ దగ్గర నుంచి చర్చ్ వరకు వెళ్ళాలి. ఓకే, కొంతమంది చర్చ్లో సహాయం చేస్తారు, ఇంట్లో చేయరు. చర్చ్లో ఫుల్గా సపోర్ట్ చేస్తారు, పాస్టర్కి సహాయం చేస్తాడు, చర్చ్లో సహాయం చేస్తాడు, అన్ని పనుల్లో సహాయం చేస్తారు. ఇంట్లో పని ముట్టుకోరు. ఇంట్లో అసలు కనీసం అడ్రస్ కూడా దొరకదు. ఎక్కడున్నారో కూడా తెలియదు. ఇంట్లో అడ్రస్ ఉండదు. ఇంట్లో నేను అంటాను, ఫస్ట్ చేయవలసింది చర్చ్లో కాదు, ఫస్ట్ చేయవలసింది ఇంట్లో. నీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. చాలా మంది దేవుని పనిలో చాలా హెల్పింగ్ చేస్తూ ఉంటారు, చాలా ముందుకు వచ్చేస్తుంటారు. ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి కనీసం అడ్రస్ దొరకకుండా ఉంటారు. నేను అంటాను, నో మారండి, చేంజ్ అవ్వండి. ఫస్ట్ నీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయి. నీ ఇంటి దగ్గర నుంచి, సొసైటీ దగ్గర నుంచి చర్చ్ వరకు నీ ప్రయాణం కొనసాగినప్పుడు దేవుని తగిన సహాయాన్ని
చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. క్లోజ్ యువర్ ఐస్. ఏదైనా మంచి నిర్ణయం తీసుకుందాం, మంచి డిసిషన్ తీసుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో, కానీ టైం 7 అయిపోయింది కాబట్టి మనం క్లోజ్ చేసుకుందాం. క్లోజ్ యువర్ ఐస్. రాత్రి దేవుడు ఎవరు నీతో మాట్లాడితే కొన్ని నిర్ణయాలు తీసుకుందాం, మంచి డిసిషన్స్ ఏమైనా తీసుకుందాం. నీ ఇంట్లో నువ్వు ఎలాగుందో ఒకసారి పరిచయం చేసుకో, ప్రేయర్ చేసుకుందాం. రాత్రి ఒకసారి దేవునితో మాట్లాడదాం. ప్రభువా, ఇదిగోనైనా నా ఇంట్లో నేను ఒకవేళ ఉపయోగకరంగా నేను లేనేమో తండ్రి, నా పేరెంట్స్కి నేను పెయిన్గా ఉన్నానేమో, నా హస్బెండ్కి పెయిన్గా ఉన్నానేమో, నా వైఫ్కి నేను పెయిన్గా ఉన్నానేమో తండ్రి. ఒకవేళ నేను శక్తి లోపం లేకుండా వాళ్ళకి సహాయంగా నేను లేనేమో ప్రభువా. ఇది ఈ రోజు నువ్వు మాట్లాడిన విధానం బట్టి నా శక్తి లోపం లేకుండా తండ్రి, నా ఇంట్లో నా పేరెంట్స్కి, నా బ్రదర్కి, నా సిస్టర్కి, నా వైఫ్కి, నా హస్బెండ్కి నేను ఒక సపోర్టింగ్గా ఉన్నాను, నా సహాయం చేయమని ప్రేయర్ చేద్దాం. నేను ఒక హెల్పింగ్ హ్యాండ్గా ఉన్నాను, సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. నేను చేసినటువంటి సహాయము, నేను చేసినటువంటి హెల్పింగ్ ఏమి చెప్పుకోకుండా, దానివల్ల నేనేమి సనుక్కోకుండా, గొనుక్కోకుండా, నేను తిట్టుకోకుండా, కోప్పడకుండా హ్యాపీగా చేయడం నా సహాయం చేయడం అని రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే కమింగ్ డేస్లో దేవుడు తన శక్తి లోపం లేకుండా నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. నీ జీవితంలో దేవుడు ఆ యొక్క నీడి పీపుల్కి నువ్వు చేసిన ప్రతి మేలు కూడా ఆయన మర్చిపోయని చెప్తున్నాడు. రోజు తగిన ప్రతిఫలాన్ని ఆయన ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి రాత్రి ప్రార్థన చేసుకుందాం. ఎలాగున్నావు నీ ఇంట్లో? నీ ఇంట్లో హెల్పింగ్గా ఉంటున్నావా? పెయిన్ ఇచ్చేవాళ్ళుగా ఉంటున్నావా? వాళ్ళని బాధ పెట్టేవారుగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు వెళ్తున్నటువంటి జాబ్లో, నువ్వు వెళ్తున్నటువంటి నీ ఫ్రెండ్స్ మధ్యలో ఒక హెల్పింగ్గా నువ్వు ఉంటున్నావా? వాళ్ళకి సపోర్టింగ్గా నువ్వు ఉంటున్నావా? నీ బ్రదర్స్ మధ్యలో, నీ సిస్టర్స్ మధ్యలో ఒక హెల్పింగ్గా నువ్వు ఉంటున్నావా? ఎలా ఉంటున్నావు? లేదంటే కొనుక్కుంటూ, సనుక్కుంటూ, విసిగిస్తూ, అవతల ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే నీ అవసరాల్లో దేవుడు సహాయం చేయడం చాలా కష్టం. నీ ప్రతి అవసరతను దేవుడు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు నీడి పీపుల్కి హెల్ప్ చేయాలి, కనికరించాలి. ఒక నీడిలో ఉంటే కనికరించాలి. కనికరం అనగా వాళ్ళు సహాయం అడక్క మునిపే నీ అంతటి నువ్వు చేసేవారుగా ఉన్నాను. ప్రార్థన చేసుకున్నావు. పరిశుద్ధిగా రాత్రినైనా కొన్ని విషయాలు మీరు మాట్లాడున్నారు, మీకు స్తోత్రాలు. బిడ్డలతో ప్రభువా, ఎవరి బిడ్డలు తండ్రి, నీ ఆత్మలో బలపరచండి, నీ కృపలో బలపరచండి. రాబోయే దినాల్లో వాళ్ళ కుటుంబంలో, సమాజంలో, సంఘాల్లో వాళ్ళు సహాయకులుగా, వారి శక్తి లోపం లేకుండా సహాయం చేసే వారిగా ఉండటం ద్వారా వారి ప్రతి అవసరం తీరుస్తాను వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. రాబోయే దినాలు అటువంటి మేలుకరమైన జీవితంలో వారు ఉన్న సహాయం చేయమని యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఓకే, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. బాయ్ అందరికి కూడా. ప్రైజ్ లార్డ్.